మాట్లాడుతుంది మీ విక్టర్ బాబు. హల్లెలూయా, ప్రైజ్ లార్డ్, దేవునికి స్తోత్రం. ఈరోజు ఈ ఆదివారం దినాన ఇలా కలుసుకోవడానికి దేవుడికి మనం చూపిన మహాకృపను బట్టి వందనాలు, స్తోత్రము తెలియజేస్తున్నాను. మనము కొద్ది నిమిషాలు దేవుని ఆరాధించుకొని స్తుతించుకొని దేవుని వాక్యంలోనికి వెళ్దాం. హల్లెలూయా, దేవుడు మనందరినీ దీవించును గాక. హల్లెలూయా. దేవుడు మరి కొద్ది నిమిషాలు దేవుడిని ఆరాధిద్దాం. ప్రత్యేకమైన వాడును, యేసయ్యకు ప్రత్యేకమైన వాడును అని పాట పాడుకుంటూ దేవుని స్తుతిస్తాం. థ్యాంక్ యూ లార్డ్ జీసస్, థ్యాంక్ యూ లార్డ్ జీసస్, థ్యాంక్ యూ లార్డ్ జీసస్, థ్యాంక్ యూ లార్డ్ జీసస్. ప్రత్యేకమైన వాడను, యేసయ్యకు ప్రత్యేకమైన వాడను, ప్రత్యేకమైన వాడను, యేసయ్యకు ప్రత్యేకమైన వాడను. సర్వ సృష్టిని నోటితో చేసెన్ గాని నన్ను మాత్రము చేతితో చేసెన్. సర్వ సృష్టిని నోటితో చేసెన్ గాని నన్ను మాత్రము చేతితో చేసెన్, నన్ను మాత్రము చేతితో చేసెన్. ప్రత్యేకమైన వాడను, యేసయ్యకు ప్రత్యేకమైన వాడను, ప్రత్యేకమైన వాడను, యేసయ్యకు ప్రత్యేకమైన వాడను, ప్రత్యేకమైన వాడను, యేసయ్యకు ప్రత్యేకమైన వాడను, ప్రత్యేకమైన వాడను, యేసయ్యకు ప్రత్యేకమైన వాడను. దాసుడని నన్ను పిలువడట, తన స్నేహితుడని నన్ను పిలిచెనట. దాసుడని నన్ను పిలువడట, తన స్నేహితుడని నన్ను పిలిచెనట. ప్రత్యేకమైన వాడను, యేసయ్యకు ప్రత్యేకమైన వాడను, ప్రత్యేకమైన వాడను, యేసయ్యకు ప్రత్యేకమైన వాడను. సృష్టినంతటిని పాలించువాడు నన్ను పిలిచి ఏలువనెను. సృష్టినంతటిని పాలించువాడు నన్ను పిలిచి ఏలువనెను, నన్ను పిలిచి ఏలువనెను. ప్రత్యేకమైన వాడను, యేసయ్యకు ప్రత్యేకమైన వాడను, ప్రత్యేకమైన వాడను, యేసయ్యకు ప్రత్యేకమైన వాడను. సాతాను తలను చితకదొక్కెను, యేసు శత్రువుపై అధికారమిచ్చెను. సాతాను తలను చితకదొక్కెను, యేసు శత్రువుపై అధికారమిచ్చెను, శత్రువుపై అధికారమిచ్చెను. ప్రత్యేకమైన వాడను, యేసయ్యకు ప్రత్యేకమైన వాడను. అందరూ చెప్దామండి. ప్రత్యేకమైన వాడను, యేసయ్యకు ప్రత్యేకమైన వాడను. హల్లెలూయా, దేవునికి స్తోత్రం. హల్లెలూయా, 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 హల్లెలూయా. థ్యాంక్ యూ లార్డ్ జీసస్, థ్యాంక్ యూ లార్డ్ జీసస్, థ్యాంక్ యూ లార్డ్ జీసస్, థ్యాంక్ యూ లార్డ్ జీసస్. యేసయ్యా నీకు వందనాలు, 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 స్తోత్రములు, స్తోత్రములు, స్తోత్రములు. ఆయన అందరూ ఈ క్షణంలో దేవుని స్తుతిద్దాం, దేవుణ్ణి ఆరాధిద్దాం. థ్యాంక్ యూ లార్డ్ జీసస్. యేసు
యేసు నీకు వందనాలు వందనాలు వందనాలు, స్తోత్రములు 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 యేసయ్యా, నీకు వందనాలు 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 యేసయ్యా. జీవనదిని నా హృదయములో ప్రవహింపజేయుమయా, జీవనదిని నా హృదయములో ప్రవహింపజేయుమయా, జీవనదిని నా హృదయములో ప్రవహింపచేయుమయా, జీవనదిని నా హృదయములో ప్రవహింపజేయుమయా. శారీర క్రియలన్నీయు నాలో నశింపచేయుమయా, శారీర క్రియలన్నీయు నాలో నశింపచేయుమయా, జీవనదిని నా హృదయములో ప్రవహింపచేయుమయా. యేసయ్యా, జీవనదిని నా హృదయములో ప్రవహింపజేయుమయా, జీవనదిని నా హృదయములో ప్రవహింపజేయుమయా. యేసయ్యా, నీకు వందనాలు వందనాలు వందనాలు. బలహీన సమయములో నీ బలము ప్రసాదించుము, బలహీన సమయములో నీ బలము ప్రసాదించుము, జీవనదిని హృదయములో ప్రవహింపజేయుమయా, జీవనదిని నా హృదయములో ప్రవహింపజేయుమయా. ఎండిన ఎముకలన్నీయు తిరిగి జీవింపజేయుమయా, ఎండిన ఎముకలన్నీయు తిరిగి జీవింపజేయుమయా, జీవనదిని నా హృదయములో ప్రవహింపజేయుమయా, జీవనదిని నా హృదయములో ప్రవహింపజేయుమయా. హల్లెలూయా హల్లెలూయా. ఆత్మీయ వరములతో నన్ను అభిషేకం చేయుమయా, ఆత్మీయ వరములతో నన్ను అభిషేకం చేయుమయా, జీవనదిని నా హృదయములో ప్రవహింపజేయుమయా, జీవనదిని నా హృదయములో ప్రవహింపజేయుమయా. థ్యాంక్ యూ లార్డ్ జీసస్. తండ్రి, నీకు వందనాలు, స్తోత్రములు 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 తండ్రి. నాయన ప్రభా, ఈరోజు ఆదివారం ఆరాధన ఎవరైతే ఈ ఫేస్బుక్ లైవ్లో వీక్షిస్తున్నారో వాళ్ళందరినీ ప్రత్యేకంగా మీరు దర్శించమని ప్రార్థన చేస్తున్నాను ప్రభా. వారికి రోగంలో ఉంటే స్వస్థపరచండి ప్రభా. వాళ్ళు ఏ కష్టాలు గుండా వెళ్తున్నారో వాళ్ళలో నుంచి వాళ్ళకి జయము అనుగ్రహించండి ప్రభా. తండ్రి, ఏ పరిస్థితుల్లో ఉన్నాలో వాళ్ళు నీ బిడ్డలుగా అక్కడ నిలబడడానికి వారికి సహాయం చేయండి. వారు సాక్షార్థమై నిలబడడానికి సహాయం చేయండి.
థ్యాంక్ యూ లార్డ్ జీసస్. ప్రభువా, నీ కృప నిరంతరము వారికి తోడై ఉండి నడిపించునుగాక. నీ కృప నిరంతరము వారికి తోడై నడిపించునుగాక. నీ కృప నిరంతరం వారికి తోడై నడిపించునుగాక. థ్యాంక్ యూ లార్డ్ జీసస్. థ్యాంక్ యూ లార్డ్ జీసస్. యేసు నీకు వందనాలు 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 స్తోత్రములు చెల్లిస్తున్నాను. యేసు నీకు వందనాలు 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 వందనాలు. రబా షక బకరబా కరోలోరో కోతోరో షికియాలా రఖబా రఖరా షికియా తారాలోరో. టచ్. చాంద్రవర్ణ రోగములతో ఉన్నవారిని స్వస్థపరచండి. క్యాన్సర్స్, ఎయిడ్స్, తగ్గని రోగమా యేసు నామములో శరీరం విడిచిపెట్టి పొమ్మని ఆజ్ఞాపిస్తున్నాను. ఇప్పుడే నాయన తండ్రి, అది ఎన్నో సంవత్సరాలుగా ఒక బలమైన దుర్గముగా, ఒక స్ట్రాంగ్ హోల్డ్గా ఉంది. అది యేసు నామములో ఈ క్షణమే వారి శరీరం విడిచిపెట్టి పోవునుగాక. వారి జీవితాన్ని విడిచిపెట్టి ఆ సమస్య వెళ్ళిపోవునుగాక అని ఆజ్ఞాపిస్తున్నాను. రైట్ నౌ. థ్యాంక్ యూ లార్డ్ జీసస్. అబ్బా షఖాతారాకాలో. సిస్టర్ మేరీ, నీ జీవితంలో దేవుడు కార్యం చేయబోతున్నాడు. థ్యాంక్ యూ లార్డ్ జీసస్. సిస్టర్ లక్ష్మి, శ్రీకాకుళం, దేవుడు నీ జీవితంలో కార్యం చేయబోతున్నాడు. సిస్టర్ విజయ దివ్య కుమారి, సిస్టర్ నీ జీవితంలో దేవుడు ఈ వారంలో కార్యం చేయబోతున్నాడు. థ్యాంక్ యూ లార్డ్ జీసస్. థ్యాంక్ యూ లార్డ్ జీసస్. థ్యాంక్ యూ లార్డ్ జీసస్. థ్యాంక్ యూ లార్డ్ జీసస్. నువ్వు ఒక సమస్యల వలయం గుండా వెళ్తున్నావు. దేవుడు ఈ వారం నీ జీవితంలో ఒక అద్భుతం చేస్తానని చెప్పమన్నాడు. థ్యాంక్ యూ లార్డ్ జీసస్. తండ్రి నీకు వందనాలు 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 ప్రభువా. ఖడ్గము, వాక్య ఖడ్గాన్ని వారి జీవితంలో పంపిస్తున్నావు. నీకు వందనాలు 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 వందనాలు. సిస్టర్ దివ్య ఫ్రమ్ ప్రకాశం డిస్టిక్. దివ్య, నువ్వు ప్రకాశం జిల్లాలో ఒక గ్రామానికి చెందినటువంటి వ్యక్తివి. దేవుడు ప్రత్యేకంగా ఈ దినాన్ని దర్శిస్తున్నాడు. దివ్య, నువ్వు మీ వాళ్ళకి తెలియకుండా నువ్వు చేసినటువంటి కార్యాలు దేవుడు నేను గద్దిస్తున్నాడు. సరిగా ఉండమని చెప్తున్నాడు. థ్యాంక్ యూ లార్డ్ జీసస్. యేసు నీకు వందనాలు 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 వందనాలు. రబ్బా షఖతరకాలో రోకోతోరోషికియా బాలారకాతోరోషికియా. థ్యాంక్ యూ లార్డ్ జీసస్. తండ్రి నీకు వందనాలు స్తోత్రం చెల్లిస్తున్నాను. ఈ సమయంలో వాక్య ధ్యానంలోనికి వెళ్తుండగా మీరు మాకు తోడుగా ఉండి నడిపించమని, నాతో మాట్లాడి మహిమ పొందమని యేసు నామములో అడిగి వేడుకొంచున్నాను తండ్రి. ఆమెన్. థ్యాంక్ యూ లార్డ్ జీసస్. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. థ్యాంక్ యూ లార్డ్. అందరూ ఒకసారి సర్వశక్తిమంతుడు, సర్వోన్నతుడు, మహోన్నతుడు అయిన మన దేవునికి చేతులెత్తి వందనాలు చెల్లిద్దాం. హల్లెలూయా, 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 హల్లెలూయా. సర్వ సృష్టికర్త, సర్వోన్నతుడు, మహోన్నతుడైన మన దేవుడికి వందనాలు. సమస్త మహిమ ఘనత ప్రభావములు కలుగును గాక. హల్లెలూయా. థ్యాంక్ యూ లార్డ్ జీసస్. ఈరోజు దేవుడు ప్రత్యేకంగా మనతో మాట్లాడబోతున్న అంశం ఏంటంటే ద సన్స్ ఆఫ్ గాడ్. బ్రాకెట్లో ఏమి రాసుకుంటారంటే ద వర్కింగ్ వర్డ్ లేక ద లివింగ్ వర్డ్ అని రాసుకోండి. ఈరోజు అంశం ఏంటంటే దేవుని కుమారులు. బ్రాకెట్లో పనిచేయు వాక్యము లేక జీవించు వాక్యము అని రాసుకోండి బ్రాకెట్లో. ఈరోజు వాక్యము దేవుని కుమారులు. హల్లెలూయా. చూడండి, నువ్వు సాధించిన మేడలైనా, నువ్వు సంపాదించిన కారులైనా, మేడలైనా, లేకపోతే నువ్వు జీవితంలో ఏదైతే కలిగి ఉన్నావో అవునా, కంప్యూటర్లు అయినా, లేకపోతే నువ్వు జీవితంలో కలిగి ఉన్న ఆస్తి అయినా, బంగారం అయినా, వెండి అయినా, ఇవన్నీ కూడా నీకన్నా ఎక్కువ కాదు. హల్లెలూయా.
ఎప్పుడు కూడా నీకన్నా ఏది ఎక్కువ కాదు, తెలుసుకో. ఎందుకంటే నిన్ను దేవుడు ఎంచుకొని ఏర్పరచుకొని నిన్ను తన సొత్తుగా చేసుకున్నాడు, నిన్ను ప్రేమిస్తున్నాడు, నీ కోసం ప్రాణం పెట్టాడు. హల్లెలూయా. థ్యాంక్ యూ లార్డ్ జీసస్. ఇది నాన్న మనం దేవుని కుమారుల గురించి కొన్ని విషయాలు తెలుసుకుందాం. చూడండి, దేవుడు ఎప్పుడు కూడా మన జీవితంలో దేవుడు ఎప్పుడు కూడా ఒక మాట చెప్తూ ఉంటాడు. ప్రతిరోజు ప్రతి నిమిషము దేవుడు ఒక మాట చెప్తాడు. ఏంటో తెలుసా? యెషయా గ్రంథము 43వ అధ్యాయము 19వ వచనం. యెషయా గ్రంథము 43వ అధ్యాయము 19వ వచనం. ఇదిగో నేను ఒక నూతన క్రియ చేయుచున్నాను, ఇప్పుడే అది మొలుచును. చూడండి, ఇదిగో నేను ఒక నూతన క్రియ చేయుచున్నాను. హల్లెలూయా. దేవుడు ఏమంటున్నాడంటే, నేను ఒక నూతనమైన కార్యాన్ని నేను చేయడానికి నేను సిద్ధంగా ఉన్నాను, చేస్తాను నీ జీవితంలో అని చెప్తున్నాడు ఎప్పటికప్పుడు. అందుకే మనం దేవుని వైపు చూడాలి. మనం ఏమనుకుంటామంటే మన జీవితం మారదేమో, ఇలాగే ఉంటుందేమో, ఈ పాత కార్యాలతో ఈ పాత చింతకాయలాగా ఇలాగే ఉంటుందేమో అని మనం అనుకుంటూ ఉంటాం. కానీ దేవుడు ఎప్పుడు చెప్తున్నాడు, ఇదిగో నేను ఒక నూతన కార్యాన్ని, న్యూ థింగ్, ఒక నూతన కార్యాన్ని నీ జీవితంలో నేను చేయబోతున్నాను, దాన్ని గ్రహించు. హల్లెలూయా. ఈరోజు దేవుడు నీతో మాట్లాడటం మాట ఏంటి తెలుసా? ఇదిగో ఈరోజు నేను ఒక నూతన కార్యాన్ని నీ జీవితంలో చేయబోతున్నాను. హల్లెలూయా. ఒక నూతన కార్యాన్ని దేవుడు నీ జీవితంలో చేయాలనుకుంటున్నాడు. ప్రతిరోజు ప్రతి నిమిషము కూడా మనము ఫ్రెష్గా స్టార్ట్ చేయాలి. ఆ రోజున, ఆ డేని, ఆ నిమిషాన్ని, ఆ క్షణాన్ని మనం ఫ్రెష్గా స్టార్ట్ చేయాలి. ఎందుకంటే దేవుడు నూతనమైన దాన్ని నీ జీవితంలో తీసుకురాబోతున్నాడు. హల్లెలూయా. నూతన కార్యాన్ని చేయబోతున్నాడు. హెబ్రీలు రాసిన పత్రిక వెళ్దాం. ఈరోజు వాక్య ధ్యాన నిమిత్తము హెబ్రీలు రాసిన పత్రిక 4వ అధ్యాయము, హెబ్రీలు రాసిన పత్రిక 4వ అధ్యాయము 12, 13 వచనాలు చూద్దాం. హెబ్రీలు రాసిన పత్రిక 4వ అధ్యాయము 12, 13 వచనాలు. ఎందుకనగా దేవుని వాక్యము సజీవమై బలము గలదై రెండంచులు గల ఎటువంటి ఖడ్గము కంటెను వాడిగా ఉండి ప్రాణ ఆత్మలను శరీరాలను, అంటే ప్రాణము ఆత్మ శరీరాలనంట. చదవండి. ప్రాణాత్మ శరీరములను కీళ్లను మూలుగలను థ్యాంక్ యూ లార్డ్ జీసస్. చూడండి, సాధారణంగా మనం ఏమనుకుంటామంటే వాక్యం విన్నప్పుడు ఏం జరుగుతుంది బ్రదర్? వాక్యం విన్నప్పుడు ఏం జరుగుతుంది? చాలామంది లైట్ తీసుకుంటారు. వాక్యమే కదా, ఆరాధనే కదా. నువ్వు తెలుసుకోవాలి, వాక్యమే దేవుడే వాక్యము. హల్లెలూయా. ఈరోజు ఈ వాక్యం అంట మన శరీరంలోకి వెళ్ళి, మన మూలుగుల్లోకి వెళ్ళి, మన నరాల్లోకి వెళ్ళి మన ఆత్మను, మన శరీరాన్ని, మన ప్రాణాన్ని జీవింపజేస్తుంది. హల్లెలూయా. ఎంత గొప్ప విషయం. 13వ వచనం చదవండి. మరియు ఆయన దృష్టికి థ్యాంక్ యూ లార్డ్ జీసస్. ఆయన దృష్టికి కడబన్ని సృష్టము అంటే ఇంగ్లీష్లో ఏముందంటే క్రియేషన్ అని ఉంది. అంటే ఈ సృష్టిలో ఏదైతే ఉందో అది జరిగిపోయిందని అవ్వచ్చు, జరుగుతున్న కార్యమైనా అవ్వచ్చు, జరగబోయే కార్యమైనా అవ్వచ్చు. పాస్ట్, ప్రెజెంట్, ఫ్యూచర్, ఏదైనా, ఎనీథింగ్, అది ఏ కార్యమైనా నీ జీవితంలో కావచ్చు, ఇతరుల జీవితంలో కావచ్చు, సృష్టిలో ఎవరి జీవితం కావచ్చు, అది దేవునికి
మరుగుగా లేదు. హల్లెలూయా. ఎలాగండి ఈ వ్యక్తి ఎలా రక్షింపబడతాడు? ఈ వ్యక్తి మారడండి, ఈ పరిస్థితులు మారవండి, ఈ గడ్డితనం పోదండి, ఈ పేదరికం పోదండి అని చాలామంది అంటూ ఉంటారు. కానీ ఇక్కడ దేవుడు వాక్యం చెప్తుంది, సృష్టిలో ఏది కూడా ఆయనకి తెలియకుండా లేదంట, ఆయనకు మరుగై లేదంట. ప్రతి పరిస్థితిని ఆయన మార్చగలడు. హల్లెలూయా. ప్రతి దాన్ని ఆయన మార్చగలడు. చూడండి, ముందు వచనంలో ఏముందంటే, వాక్యము లోపలికి వెళ్ళి మన లోపలికి వెళ్ళంట మన శరీరాన్ని, మన ఆత్మను, మన ప్రాణము లోపలికి వెళ్తుందంట, మన ఆత్మ లోపలికి వెళ్తుందంట, మన శరీరం లోపలికి వెళ్తుందంట, మన మూలుగుల లోపలికి వెళ్తుందంట, మన నరాల లోపలికి వెళ్తుందంట వాక్యము. హల్లెలూయా. అందుకే వాక్యము వినాలి, వినాలి, వినాలి. వాక్యము ధ్యానించాలి. ఆ వాక్యం వెళ్ళి ఏం చేస్తుందంటే, దేవుడికి ఏదీ మరుగు లేకుండా నీ జీవితాన్ని మార్చేటట్లు చేస్తుంది. హల్లెలూయా. హల్లెలూయా. చాలామంది ఏమనుకుంటారంటే వాక్యము మనిషి మీద ఆధారపడుతుందేమో. వాక్యం ఎప్పుడు కూడా మనిషి మీద ఆధారపడదు. వాక్యం మీద ఆధారపడి ఉంటుంది. వాక్యము దేని మీద డిపెండ్ అవుద్దండి అంటే, వాక్కు మీదే డిపెండ్ అవుద్ది. అంటే వాక్కు, పలకబడిన మాట, దేవుని మాట, ఆ పలకబడిన దేవుని మీదే ఆధారపడి ఉంటుంది. ఆ దేవుని మాట మీదే వాక్యం మీద ఆధారపడి ఉంటుంది, మనిషి మీద ఆధారపడి ఉండదు. మనం ఏమనుకుంటామంటే, సాధారణంగా చాలామంది అంటూ ఉంటారు, ఏమంటారంటే, ఈ మనిషి కనుక కరెక్ట్గా జీవించకపోతే ఈ వాక్యం నిరర్థకం అయిపోద్దేమో. లేదు. ఒకసారి లోపలికి వెళ్ళిన తర్వాత వాక్యము ఆ మనుష్యుడు కూడా సంబంధం లేదు, ఆ వాక్యం వాళ్ళలో కార్యం చేసేస్తుంది. హల్లెలూయా. వాక్యం వినాలంతే, వాక్యం ధ్యానించాలంటే వాళ్ళలో మార్పు కలిగించేది వాక్యమై ఉన్న దేవుడే. హల్లెలూయా. ఆమెలో మార్పు కలిగించేది వాక్యమై ఉన్న దేవుడే. వినాలి. మరి మనిషికి ఆధారం ఏంటండి? మనిషికి ఆధారం ఏంటంటే, మనుష్యుడు ఏదైతే వాడు తలస్తున్నాడో, వాడు ఆలోచిస్తున్నాడో అదే వాడి జీవితంలోకి వస్తుంది. వాడు ఏదైతే ఆలోచిస్తున్నాడో, వాడు ఏదైతే ధ్యానిస్తున్నాడో, వాడు ఏదైతే మనస్సులో కలిగి ఉన్నాడో, హృదయంలో కలిగి ఉన్నాడో, అదే వాడి జీవితంలో కార్యసిద్ధి కలుగుతుంది. కొంతమంది చూడండి భయపడతా ఉంటారు. వాళ్ళ యొక్క మైండ్లో ఎప్పుడు కూడా భయం ఉంటుంది అన్నమాట. భయం. అమ్మో, ఇది చేస్తే, ఇది తింటే ఏమైపోద్దో, ఇది చేస్తే ఏమైపోద్దో, ఇలాగ ఈరోజు నేను ఏమైపోతానో, ఈరోజు నాకేమవుతుందో, ఏ రోగం వచ్చేస్తుందో, ఏ వైరస్ వచ్చేస్తుందో, భయం. అందుకే వారి జీవితంలో ఆ భయం మేనిఫెస్టేషన్ అవుతుంది, ప్రత్యక్షపరచబడుతుంది. భయం ఏం చేస్తుందండి? మనిషి జీవితాన్ని పతనం చేసేస్తుంది భయం. ఆ భయము మనిషి జీవితంలో ప్రతి అణువు కూడా కృషించిపోయేటట్లు చేస్తుంది. బతుకుండగానే ఒక మనిషి చనిపోవడం ఏంటో తెలుసా? మనిషి చనిపోవడం అంటే ఏంటో తెలుసా? భయంతో జీవించడం. హల్లెలూయా. అనేక విషయాల్లో మనిషి భయం కలిగి ఉంటాడు. అందుకే దేవుడు అనేక మార్లు భయపడొద్దు 365 సార్లు బైబిల్లో భయపడొద్దు అని చెప్పాడు. ఎందుకు? ఆయన నీకు తోడుగా ఉన్నాడు. హల్లెలూయా. ఆయన నీకు తోడుగా ఉన్నాడు, భయపడొద్దు అని దేవుడు చెప్తున్నాడు ఈరోజు. భయపడొద్దు. దేవుడు చెప్తున్నాడు, భయపడొద్దు. ఈ వాక్యము ఆధారము, వాక్యం మీద ఆధారపడి ఉంటుంది. మనిషి దేని మీద ఆధారపడతాడంటే, వాడి యొక్క ఆలోచన, హృదయంలో వాడు ఏం కలిగి ఉంటున్నాడు, ఏ ఆలోచన కలిగి ఉంటున్నాడు అనే దాని మీద వాడి యొక్క జీవితం ఆధారపడి ఉంది. చూడండి, సామెతల గ్రంథము 16వ అధ్యాయము 9వ వచనం. సామెతల గ్రంథము 16వ అధ్యాయం 9వ వచనం. ఒకడు తాను చేయబోవునది హృదయంలో యోచించుకొనును, యెహోవా వాని నడతను స్థిరపరచును. చూడండి,
ఒకడు తాను చేయబోవునది హృదయములో యోచించుకొనును, యెహోవా వాని నడతను స్థిరపరచును. కొంత చూడండి నెగిటివ్ కాన్షియస్తో ఉంటారు. నెగిటివిటీ అంతా ఏమైపోద్ది? పక్కింటోళ్ళకి ఏదో జరిగింది, నాకెక్కడ వచ్చేస్తుందో, పక్కింటోళ్ళకి రోగం వచ్చింది, నాకెక్కడ వచ్చేస్తుందో, పక్కింటోళ్ళ భర్త వెళ్ళిపోయాడంట, నా భర్త అక్కడ వెళ్ళిపోతాడు, పక్కింటోళ్ళ భార్య వెళ్ళిపోయిందంట, నా భార్య ఎక్కడ వెళ్ళిపోద్దు. అంటే నెగిటివ్ కాన్షియస్తో ఉంటారు వాళ్ళు. ఎప్పుడు కూడా దేవుని వాక్యాన్ని ధ్యానించరు. దేవుని వాక్యం ఎప్పుడు కూడా నిన్ను జీవింపజేస్తుంది. నెగిటివ్ కాన్షియస్ కలిగి ఉండేటట్లు చేయదు దేవుని వాక్యం. ఎప్పుడు కూడా రకరకాల భయాలు పెడతా ఉంటారు ఇతరులు. నెగిటివ్ కాన్షియస్, నెగిటివ్ మాటలు అనేకమైన ఉదయం నుంచి రాత్రి దాకా అనేకమైనవి ఈ మైండ్ మీద పనిచేస్తూ ఉంటాయి. కానీ నువ్వు వీటిలన్నింటినీ పక్కన పెట్టి దేవుడి వాక్యాన్ని ధ్యానించడం మొదలు పెడితే, దేవుని వాక్యాన్ని నీ హృదయంలో పెట్టుకుంటే, నీ హృదయంలో ఆలోచిస్తే, నీ మనసులో ఆలోచిస్తే దేవుని వాక్యము చూడండి ఇక్కడ ఏమన్నాడు, ఒకడు తాను చేయునది వాడు యోచిస్తాడంట. అంటే ముందు వాడు మనస్సులో హృదయంలో వాడు దాన్ని ఏం చేస్తాడంట, దాన్ని కలిగి ఉంటాడంట. ఎప్పుడైతే దాన్ని కలిగి ఉన్నాడో యెహోవా వాని నడతను ఏం చేస్తాడంట, దాని ప్రకారము యెహోవా దేవుడు వాడిని నడిపిస్తాడంట. చూసారా? అంటే నువ్వు ఏం ఆలోచిస్తున్నావో జాగ్రత్తగా ఉండాలి. ఏ హృదయంలో ఏది పెట్టుకున్నావో అది జాగ్రత్తగా ఉండాలి. నువ్వు ఏదైనా చదువు, నువ్వెన్ని డిగ్రీలైనా తీసుకో, నువ్వెంత గొప్పవాడమైనా అయి ఉండొచ్చు, కానీ నీ జీవితం బాగుపడాలంటే నీ హృదయంలో దేవుని వాక్యం నిలిచి ఉండాలి. హల్లెలూయా. ఎప్పుడైతే నీ హృదయంలో దేవుని వాక్యం ఉందో అది మూలుగుల్లోనికి వెళ్ళి, అది నరాల్లోకి వెళ్ళి, అది నిన్ను జీవింపచేస్తుందంట. హల్లెలూయా, హల్లెలూయా. ఎంత గొప్ప విషయం. అది నీ మూలుగుల్లోకి వెళ్తుందంట, అది నీ నరాల్లోకి వెళ్తుందంట, నీ బోన్స్లోకి వెళ్తుందంట. చూడండి, దేవుని వాక్యంలో స్వస్థత ఉంది. స్వస్థత ఎలాగొస్తుంది? ఆ వాక్యం ఎప్పుడైతే నువ్వు ధ్యానిస్తున్నావో, ఇతను స్వస్థపరచు యెహోవా నువ్వు నమ్ముతున్నావో, ఆ వాక్యము లోపలికి వెళ్ళి శరీరంలో నుంచి స్వస్థతను బయటకి ఇస్తుంది. హల్లెలూయా. ఇతను నన్ను పరిశుద్ధంగా ఉంచేవాడని ఎప్పుడు నమ్ముతున్నావో, ఆ వాక్యం లోపలికి వెళ్ళి నీకు పరిశుద్ధంగా ఉండడానికి సామర్థ్యాన్ని కలుగు చేసి అది క్రియ రూపంలో బయటకు వస్తుంది. ఈయన నీతిగా ఉంచడానికి ఈయన సమర్థుడు, ఈయన నన్ను నీతిమంతుడిగా చేశాడని ఎప్పుడైతే నమ్ముతున్నావో, ఆ నీతి కార్యాలు, ఆ వాక్యము లోపల ఉన్న వాక్యము అది కార్యసిద్ధి కలుగుతుంది. హల్లెలూయా, హల్లెలూయా. ఎంత గొప్ప విషయం, ఎంత గొప్ప విషయం. చూడండి, ఆ దేవుని వాక్యం మనలో కార్యసిద్ధి కలుగుతుంది. హల్లెలూయా. అందుకే క్రైస్తవులు చాలామంది దీన్ని నమ్మరు. వాక్యమే నన్ను జీవింపచేస్తాను నమ్మరు. వాళ్ళ సొంత ప్రయత్నాలు, సొంత ఆలోచనలు చేస్తూ ఉంటారు. వాక్యం తప్పించి నువ్వు దేన్ని పట్టుకున్నా నీ యొక్క జీవితంలో జీవము అనేది ఉండదు. వాక్యము ఒక్కటే నిన్ను జీవింపజేస్తుంది. హల్లెలూయా. వాక్యం ఒక్కటే నిన్ను జీవించేస్తుంది. చూడండి, దేవుడు నీలో ఎలా జీవిస్తాడు? దేవుని వాక్యము, ఆయన వాక్యము నీ నోటి ద్వారా ఆయన పనిచేస్తాడు. నీ హృదయము ద్వారా పనిచేస్తాడు, నీ నోటి ద్వారా పనిచేస్తాడు, నీ కళ్ళ ద్వారా పనిచేస్తాడు. హృదయము నోరు రెండు ఏకీభించాలి. రక్షణ రావాలంటే ఏం చేయాలండి? హృదయంలో విశ్వసించి నోటితో ఒప్పుకోవాలి. అదే కదా ఉంది. చూడండి, రోమీలు రాసిన పత్రిక 10వ అధ్యాయం 9వ వచనం. రోమీలు రాసిన పత్రిక 10వ అధ్యాయం 9వ వచనం. ఏ విషయంలో నీకు రక్షణ కలగాలన్నా నువ్వు రెండు చేయాలి. ఒకటే హృదయంలో విశ్వసించాలా, రెండోది నువ్వు ఏదైతే విశ్వసించావో అది నోటితో పలకాలి. ఎగ్జాంపుల్, దేవుడు నన్ను స్వస్థపరచువాడు అని నువ్వు నమ్ముతున్నావు అనుకో, మొదట ఏ విషయంలో స్వస్థత కావాలో ఆ విషయంలో దేవుడు నన్ను స్వస్థపరిచేశాడు, 2000 సంవత్సరాల క్రితమే దేవుడు నన్ను స్వస్థపరిచేశాడు అని నువ్వు 2000 సంవత్సరాల క్రితమే నా స్వస్థత కోసం యేసయ్య శిలువలో బలయ్యాడు అని హృదయంలో నమ్మాలి. రెండోది ఏంటంటే నీ నోటితో ఒప్పుకోవాలి, యేసయ్య నీ శిలువ ద్వారా నేను ఈ యొక్క క్యాన్సర్ నుంచి బయటకు వచ్చాను,
నీ సిలువ ద్వారా, యేసు నామంలో నీ సిలువ, నువ్వు చేసిన కార్యము ద్వారా నేను ఎయిడ్స్ నుంచి బయటకు వచ్చాను. ఇదిగో యేసయ్య, నువ్వు సిలువలో చేసిన కార్యము ద్వారా ఈ క్యాన్సర్ నుంచి నేను బయటకు వచ్చాను. ప్రభా, ఇదిగో ఈ యొక్క కుదరని రోగము నాయన తండ్రి, ఈ యొక్క నాయన తండ్రి, ఇది బాగుపడదని చెప్పారు నాయన. ఈ రోగాన్ని కూడా నువ్వు సిలువలో తీసుకున్నావు కాబట్టి, ఈ బలహీనతను కూడా, ఈ రోగాన్ని కూడా నువ్వు సిలువలో తీసుకున్నావు కాబట్టి నేను స్వస్థపరచబడుతున్నాను తండ్రి అని స్వస్థతని నోటి ద్వారా పలకడము, ప్రకటించడము మనం చేయవలసిన విషయం. హల్లెలూయా. చూసారా? 2, నీకు రక్షణ, ఏ విషయంలో రక్షణ కావాలన్నా, ఏ విషయంలో నువ్వు జీవింపజేయబడాలన్నా 2 జరగాలి. ఒకటి ఏంటంటే హృదయంలో నమ్మాలి, హృదయంలో విశ్వసించాలి. 2వది నోటితో పలకాలి. అప్పుడు నీకు ఆ విషయంలో, ఆ సందర్భంలో, ఆ విషయంలో నీకేమొస్తుందంట? విడుదల, నీకు రక్షణ వస్తుంది నీకు. హల్లెలూయా. చూడండి, అదేమనగా యేసు ప్రభువుని నీ నోటితో ఒప్పుకొని దేవుడు మృతుల్లో నుండి ఆయన లేపనని నీ హృదయమందు విశ్వసించిన ఎడల నీవు రక్షింపబడుతువు. హల్లెలూయా. సరే, ఎంత గొప్ప విషయం. అదేమనగా యేసు ప్రభువుని నీ నోటితో ఒప్పుకోవాలంట. 2వది ఏంటంటే మృతుల్లో నుండి ఆయన లేపనని నీ హృదయమందు విశ్వసించిన ఎడల నీవు రక్షింపబడుతువు. మృతుల్లో నుండి ఆయన లేచినని నీ నోటితో ఒప్పుకోవాలంట. 2వది హృదయంలో విశ్వసించాలంట. అంటే 2 కార్యాలు ఇక్కడ, 2 కార్యాలు ఏంటంటే, మొదటిది ఏంటంటే ఇక్కడ వాక్యము అని చెప్పబడింది కదా. గ్రీక్లో దీనికి ఏం మాట వాడాడంటే స్టోమా అనే మాట వాడాడు. స్టోమా, ద ఎడ్జ్ ఆఫ్ ద వెపన్ అనే మాట వాడాడు అనమాట. చూసారు, ఇక్కడ ఇందాక హెబ్రీలు రాసిన పత్రిక 4వ అధ్యాయం 12వ వచనంలో మనం చూస్తే అక్కడ 2 అంచులు కలిగిన వాడిగల ఖడ్గము అనే మాట వాడబడింది. అంటే వాక్యము 2 అంచులు కలిగిన వాడిగల ఖడ్గము కంటే గొప్పదంట. అంటే అర్థం ఏంటి? నీ నోరంట, నీ నోట్లో నుంచి వచ్చే ఆ వాక్యము 2 అంచులు వాడగలిగిన ఖడ్గము కంటే చాలా గొప్పది. హల్లెలూయా. అంటే వాక్యం ఎప్పుడైతే నువ్వు విడుదల చేస్తున్నావో, ఆ జీవింపచేసే వాక్యాన్ని విడుదల చేసినప్పుడు అది ఇతరుల్లో జీవాన్ని ఇస్తుంది, నీకు జీవాన్ని ఇస్తుంది, అనేకులకు నీ ద్వారా జీవాన్ని ఇస్తుంది. హల్లెలూయా. ఎంత గొప్ప విషయం, ఎంత గొప్ప దేవుడు నీకున్నాడు. ఈ దేవుణ్ణి నీవు అలక్ష్యము చేయవద్దు. ఈ దేవుణ్ణి నీవు వేరుగా ఉండి నువ్వేం చేయలేవు. ఈ దేవుడు అంటున్నాడు, ఆయన నీలో ప్రవేశించంట, నీ మూలుగుల్లోకి వెళ్ళి, నీ యొక్క శరీరంలోకి వెళ్ళి. వావ్, థ్యాంక్ యూ లార్డ్ జీసస్, థ్యాంక్ యూ లార్డ్ జీసస్. అంటే ఆయన నీకు వేరుగా ఉండాలనుకోవట్లేదు, నాకు వేరుగా ఉండి నువ్వేం చేయలేవయ్యా, చేయలేవమ్మా అంటున్నాడు. ఆయన నీలో ప్రవేశించంట, అణువు కూడా ఆయన జీవాన్ని నీలో ప్రవహింపచేయాలనుకుంటున్నాడు. మూలిగుల్లో, శరీరంలో, ఆత్మలో, ప్రాణంలో. థ్యాంక్ యూ లార్డ్ జీసస్, థ్యాంక్ యూ లార్డ్ జీసస్, థ్యాంక్ యూ లార్డ్ జీసస్. సే థ్యాంక్ యూ లార్డ్ జీసస్, థ్యాంక్ యూ లార్డ్ జీసస్. ఎంత గొప్ప విషయం. అందుకే చెప్పాడు యేసు, మార్కు సువార్త 9వ అధ్యాయం 23వ వచనం, అందుకు యేసు, నమ్ముట నీ వలనైతే నమ్మిన వారికి సమస్తము సాధ్యమే. నమ్ముట నీ వలనైతే నమ్మిన వారికి సమస్తము సాధ్యమే. చాలామంది ప్రార్థన చేస్తూ ఉంటారు, మత సంబంధంగా ప్రార్థన చేస్తారు. ఏదో చేయాలి కాబట్టి, అమ్మో ఈ క్షణం అయిపోయింది, ప్రార్థన చేయాలి. యేసునామంలో మరి మా తల్లి గురించి, మా తండ్రి గురించి, మా నాయకుల గురించి యేసునామంలో ప్రార్థిస్తున్నాను, ఆమేన్. విశ్వాసం లేదు ప్రార్థనలో, నమ్మిక లేదు. ఆ క్షణానికి క్రైస్తవులం కాబట్టి ప్రార్థన చేయాలి. అలాంటి ప్రార్థనలో జీవం లేదు. నువ్వు అలాంటి ప్రార్థనలు 100 సంవత్సరాలు చేసినా నీకు ఫలం రాదు. ఇందా చెప్పాను కదా, రక్షణ ఎలా వస్తుందంట? హృదయంలో విశ్వసించాలంట, నోటితో దాన్ని ఒప్పుకోవాలి. దట్ ఈస్ ద ప్రేయర్. చాలామంది ప్రార్థన చేస్తూ ఉంటారు, అన్నం ముందు కూర్చొని అన్నం మీద చేసి ప్రార్థన చేస్తారు. ప్రభా, ఇది నువ్వు ఇచ్చినందుకు నీకు వందనాలు, స్తోత్రం నాయన, ఇది పరిశుద్ధపరచండి నాయన తండ్రి, యేసు నామములో నడుచున్నాను తండ్రి. అది తింటారు.
అది తిని ఏం నమ్ముతారు? ఏం నమ్ముతారండి? అన్నం ద్వారా అంట రోగాలు వచ్చేస్తాయంట. స్వీట్ ఎక్కువ ఉంటుంది కదా అన్నం. అంటే నువ్వు తింటున్న అన్నం బట్టి నీ జీవితాన్ని నిర్ణయించుకోకూడదు. అన్నాన్ని బట్టి కాదు, నువ్వు ఏదైతే ప్రార్థించావో దాన్ని బట్టి నీకు జీవం వస్తుంది. ఏదైతే వాక్యం నీలో లోపలికి వెళ్ళిందో దాన్ని బట్టి నీకు జీవం వస్తుంది. నువ్వు తిన్న అన్నాన్ని బట్టి కాదు. వాళ్ళు ప్రార్థన చేసుకొని తింటారు, మళ్ళీ అనుకుంటారు నేను అన్నం తింటున్నాను కదా నాకు షుగర్ వచ్చేస్తుంది, నేను అన్నం తింటున్నాను కదా నాకు ఇది వచ్చేస్తుంది, నేను పనికిరాని తింటున్నాను కదా నాకు ఇది వచ్చేస్తుంది. అది అలాంటప్పుడు అవిశ్వాసంతో తినడం ఎందుకు? తినడం మానే. విశ్వాసంతో తిని దేని తిన్నా. ప్రార్థన చేసావంటే అది పవిత్రపరచబడుతుంది. మళ్ళీ దాంట్లో నువ్వు అపరాధాన్ని ఎంచితే ఎలాగా? హల్లెలూయా. మళ్ళీ దాన్ని నువ్వు చెడుగా చూస్తే ఎలాగా? నువ్వు ఎప్పుడైతే ప్రార్థన చేస్తావో అంటే దాని అర్థం ఏంటి? పరిశుద్ధపరచుకుని ఆయన అని ప్రార్థన చేస్తావంటే దేవుడు దాన్ని ఆల్రెడీ పరిశుద్ధపరిచాడని నమ్మాలి. నువ్వు నమ్మకుండా తినొద్దు, నమ్మకుండా ఏవి చేయొద్దు. ప్రార్థన చేయొద్దు, విశ్వసించకుండా ప్రార్థన చేయొద్దు, తినొద్దు, ఏవి చేయొద్దు. విశ్వాసంతో చేయండి. మొదట హృదయంలో విశ్వసించాలి, రెండోది నోటితో ఒప్పుకోవాలి. దట్స్ ద ప్రేయర్. మార్కు సువార్త 9వ అధ్యాయం 23వ వచనంలో అంటున్నాడు, అందుకు యేసు నమ్ముట నీ వలనైతే. ఆమేన్. నమ్ముట నీ వలనైతే. పక్కలు చెప్పండి, నమ్ముట నీ వలనైతే. నమ్మిన వారికి సమస్తము సాధ్యం. అక్కడ సమస్తము అనే మాట అండర్లైన్ చేసుకోండి. అండర్లైన్ దిస్ వర్డ్. సమస్తము అంటే ఒకదాని గురించా, రెండు దాని గురించా, మూడు దాని గురించా? నో. సమస్తము. నువ్వు ఏదైనా చేయొచ్చు. ఐ నౌ ఎనీథింగ్. ఎందుకు తెలుసా? కొన్ని మీకు ఇప్పుడు బైబిల్లో కొన్ని విషయాలు నేను చూపించబోతున్నాను. దేవుడు ఒక మాట విడుదల చేశాడు, దాన్ని కూడా మార్చేసే సామర్థ్యము నీ ప్రార్థనకు ఉంది. హల్లెలూయా. చూద్దాం. సరే, నువ్వు నమ్మితే నువ్వు స్పిరిచువల్లీ, మెంటల్లీ, అన్ని విధాల దేవుడు నీ జీవితంలో కార్యం చేయబోతున్నాడు. హల్లెలూయా. ఎప్పుడైతే నమ్ముతావో ఆ నమ్మిక ఏం చేస్తుందంటే నీ జీవితాన్ని జీవింపజేస్తుంది. నీ జీవితంలో ఒక నూతన కోణంలో నువ్వు ఆశీర్వదింపబడేటట్లుగా ఆ నమ్మిక నీ జీవితాన్ని మారుస్తుంది. హల్లెలూయా. చూడండి, ప్రతిరోజు దేవుని జ్ఞానంతో ఆత్మలో ఎదిగేటట్లు చూసుకోవాలి. ఆయన నామానికే మహిమ కలుగును గాక. హల్లెలూయా. దేవుని వాక్యం మీ జీవితంలో క్యాన్సర్ వ్యాధిని కట్ చేస్తుంది. హల్లెలూయా. దేవుడు మీ జీవితంలో ఎయిడ్స్ వ్యాధిని కట్ చేస్తుంది. దేవుడు మీ జీవితంలో బలహీనతలను కట్ చేస్తుంది. దేవుడు మీ జీవితంలో ఉన్న ఆయన వ్యతిరేకమైన కార్యాలని కట్ చేస్తుంది. ఎందుకంటే అది రెండంచుల గల వాడిగల ఖడ్గము కంటేను చాలా గొప్పది. హల్లెలూయా. హౌ టు మేక్ ఫెయిత్ఫుల్, హౌ టు చేంజ్ థింగ్స్. ఆబ్సెంట్ మైండ్తో ఏది చేయొద్దు. చాలామంది మత సంబంధంగా ఉంటారు. ఈరోజు చేయాలి కాబట్టి, ఈరోజు క్రైస్తవుడు కాబట్టి నేను ప్రార్థన చేయాలి కాబట్టి చేస్తాను. అలాంటి ప్రార్థనలో శక్తి ఉండదు. విశ్వాస సహితమైన ప్రార్థన రోగిని స్వస్థపరచును. ఉట్టి ప్రార్థన రోగిని స్వస్థపరచును అని చెప్పట్లే. ఉట్టి ప్రార్థన పనికి రాదు. విశ్వాస సహితమైన అంటే లోపల హృదయంలో విశ్వసించి దాన్ని ప్రార్థన రూపంలో విడుదల చేస్తున్నావే, మాట రూపంలో విడుదల చేస్తున్నావే, అది నీకు శక్తినిస్తుంది. హల్లెలూయా. చూడండి, క్రైస్తవ జీవితం చాలామందికి తెలియని విషయం ఏంటంటే క్రైస్తవ జీవితం సిలువ మీదని స్టార్ట్ అవ్వాల. చాలామంది ఏమనుకుంటారంటే ఆ సిలువలు వేసుకొని తిరుగుతూ ఉంటారు అనమాట. తప్పు కాదు. క్రైస్తవ జీవితం సిలువ మీద స్టార్ట్ అవ్వాలా. క్రైస్తవ జీవితము యేసుక్రీస్తు సమాధిలో స్టార్ట్ అవ్వాలా. క్రైస్తవ జీవితము యేసయ్య పునరుద్ధానంలో స్టార్ట్ అయింది. హల్లెలూయా. యేసయ్య ఆయన ఎప్పుడైతే పునరుద్ధాన జీవంతో తిరిగి లేచాడో అప్పుడు సంఘం పుట్టిందంట. గట్టిగా చప్పట్లు కొట్టి దేవుని మహిమపరచండి. హల్లెలూయా. పునరుద్ధానంలోంచి క్రైస్తవుడు పుట్టాడు. పునరుద్ధాన జీవంలోంచి క్రైస్తవ్యం పుట్టింది. అందుకే నువ్వు తెలుసుకోవాలి, నువ్వు జీవం కలిగిన వ్యక్తివి.
యు ఆర్ నాట్ ఆర్డినరీ, యు ఆర్ ఎక్స్ట్రాడినరీ బీయింగ్. హల్లెలూయా. చూడండి ఎఫెసీయులు రాసిన పత్రిక 2:14. ఆయన మన సమాధానమై ఉండి మీకును మాకును ఉండిన ద్వేషమును అనగా విధిరూపకమైన ఆజ్ఞలు గల ధర్మశాస్త్రమును తన శరీరమందు కొట్టివేయుట చేత మధ్య గోడను పడగొట్టి మన ఉభయములను ఏకము చేసెను. హల్లెలూయా. ఇది ఎవరికి చెప్పబడిందంటే, ఎవరికి? ఇజ్రాయెల్కి. ఇజ్రాయెల్కి చెప్తున్నాడు. మరి మనకేంటి? మనము పునరుద్ధానం, మనం యు ఆర్ నాట్ రిడీమ్డ్, యు ఆర్ ఏ న్యూ క్రియేషన్. నువ్వు విమోచింపబడిన వ్యక్తివి కాదు, నువ్వు నూతన సృష్టిగా చేయబడిన వ్యక్తివి. విమోచింపబడిన వాడు మళ్ళీ పడిపోవడానికి అవకాశం ఉంటుంది. కానీ నూతన సృష్టిగా అంటే నూతనంగా చేయబడిన వ్యక్తి మళ్ళీ పాతవి వాడి జీవితంలో కనపడవు. ఇజ్రాయేలు విమోచించబడ్డారు. మనము అన్య జనాంగము యేసుక్రీస్తు నమ్మడము ద్వారా, యేసుక్రీస్తు పునరుద్ధానము ద్వారా నూతన సృష్టిగా చేయబడ్డాం. హల్లెలూయా. నూతన సృష్టిగా చేయబడ్డాం. చూడండి యాకోబు పత్రిక 5:14. యాకోబు పత్రిక 5:14. మీలో ఎవడైనను రోగి ఉన్నాడా, అతడు సంఘపు పెద్దలను పిలిపింపవలను, వారు ప్రభువు నామమున అతనికి నూనె రాచి అతని కొరకు ప్రార్థన చేయవలను. హల్లెలూయా. వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ ఎల్డర్స్? ఇంగ్లీష్లో ఎల్డర్స్ ఆఫ్ ద చర్చ్ అని ఉంది. తెలుగులోకి వచ్చేసరికి సంఘ పెద్దలు అని రాయబడి ఉంది. మనమంట ఎవరికైనా ఒకరికి రోగం వస్తేనంట వాళ్ళు సంఘానికి వెళ్ళాలంట. వాళ్ళు సంఘానికి వెళ్తే సంఘ పెద్దలు నూనె రాసి ప్రార్థన చేస్తున్నప్పుడు వాళ్ళ పాపము పోతుందంట, వాళ్ళ రోగం కూడా పోద్దంట. వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ ఎల్డర్స్ ఆఫ్ ద చర్చ్? హల్లెలూయా. సంఘ పెద్దలు అంటే అర్థం ఏంటి? సంఘ పెద్దలు అంటే పోస్ట్ కాదు, అదొక డిజిగ్నేషన్ కాదు. సంఘ పెద్దలు అంటే ఎల్డర్స్ ఆఫ్ ద చర్చ్ అంటే ఇట్ ఈస్ నాట్ ఏ డిజిగ్నేషన్, ఇట్ ఈస్ నాట్ ఏ పోస్ట్. అది పోస్ట్ కాదు, అది ఒక డిజిగ్నేషన్ కాదు. అదేంటంటే వాళ్ళ యొక్క స్థితిని తెలియజేస్తుంది. సంఘం పెద్దలు అంటే సంఘములో ఆత్మీయంగా ఎదిగిన వారు, వాళ్ళలో జీవం వెళ్తుంది అనమాట. అంటే వాళ్ళకి రోగం రాదు, వాళ్ళకి పాపము అంటదు, వాళ్ళు ఆత్మలో ఎదిగినటువంటి వారు, సంఘములో ఉన్నతమైనటువంటి వారు. అంటే సంఘములో ఉన్నతమైన అంటే ఆత్మలో ఉన్నతమైన వాళ్ళు. యేసుక్రీస్తు జీవాన్ని కలిగి ఉన్నవాళ్ళు. వాళ్ళకు రోగం రావట్లేదు, అందుకే వాళ్ళు ప్రార్థన చేస్తున్నారంట. నేను ఎలాగైతే రోగం రాకుండా జీవిస్తున్నానో నీకు కూడా రోగం రాకుండా ఉండునుగాక అని ప్రార్థన చేస్తున్నారట. ఇదిగో నేను పునరుద్ధానంలోంచి పుట్టానని నమ్ముతున్నారు. పౌలు అంటాడు మీరు చిన్నపిల్లల వలె పాలు తాగే వాళ్ళ వలె ఉండొద్దు అంటాడు. అంటే అర్థం ఏంటి? ఇంకా యూదులకి ఇచ్చిన వాక్యమే. యూదులు విడిపింపబడ్డారు, యూదులు నిబంధన కలిగి ఉన్నారు, యూదులు వాళ్ళు దేవుని యొక్క వాళ్ళు ఏంటంట దాసులంట. ఇవన్నీ మాటలు కూడా యూదుల గురించి సంబంధించినవి. అవన్నీ క్రైస్తవులు తీసుకుంటారు. యు ఆర్ ద సన్ ఆఫ్ గాడ్, నువ్వు దేవుని కుమారుడివి. ఈరోజు అంశం ఏంటండి? నువ్వు దేవుని కుమారుడివి. హల్లెలూయా. పక్కన బ్రాకెట్లో ఏం రాసుకోమన్నాను? యు ఆర్ లివింగ్ వర్డ్, యు ఆర్ వర్కింగ్ వర్డ్. హల్లెలూయా. అంటే అర్థం ఏంటి? నువ్వు జీవిస్తున్నటువంటి వాక్యాన్ని అంట. హల్లెలూయా. నువ్వు పనిచేస్తున్నటువంటి వాక్యానివి. వాక్యమే దేవుడై ఉండేను. ఆ దేవుడు ఈ భూమి మీదకి శరీరధారిగా వచ్చాడు. ఇప్పుడు శరీరధారిగా వచ్చిన దేవుడు ఏం చేశాడంటే ఆయన సిలువ మీద చనిపోయి పునరుద్ధాన జీవాన్ని కలిగి ఇప్పుడు ఆయన మనల్ని కన్నాడు. హల్లెలూయా. ఇప్పుడు ఆ పునరుద్ధానం జీవంలోంచి పుట్టిన మనము జీవిస్తున్న వాక్యము. హల్లెలూయా. ఇప్పుడు మనకి రోగం రాదు, మనకి కృపాక్షేమములే మన వెంట వస్తాయి.
మనం నిబంధన పొందుకున్న వ్యక్తులం కాదు, నిబంధన ఫలం మనం. అబ్రహాముతో దేవుడు నిబంధన చేశాడు, కానీ ఇప్పుడు మనతో దేవుడు నిబంధన చేయలేదు, యూదులతో నిబంధన చేశాడు. నిబంధన ఎవరికి సంబంధించిందంటే యూదులకు సంబంధించింది. కానీ మనము ఎక్కడి నుంచి పుట్టామంటే ఆ నిబంధన ఫలము. అంటే ఇప్పుడు మనం చూసినప్పుడు మనలో నుంచి వచ్చే ఆ కార్యాలు, దేవుడు అబ్రహాముతో చేసే నిబంధన ఫలము వీళ్ళు, జవాబు వీళ్ళు. ఆ నిబంధన ఏదైతే చేశాడే అబ్రహాముతోటి దేవుడు, ఆ నిబంధన ఫలము యేసుక్రీస్తు ఉన్నాడే, ఆ యేసుక్రీస్తులో నుంచి వచ్చిన జీవవాక్యమే వీళ్ళు. మనం చూసిన వాళ్ళు చెప్పాలి, ఆ జీవం వీళ్ళలో ప్రవహిస్తుంది. ఆ పరిశుద్ధత, ఆ నీతి, ఆ అద్భుతాలు, ఆ స్వస్థతలు, ఆ వరాలు, ఆ ఫలాలు వీళ్ళు కనపడుతున్నాయి, ఈమెలో కనపడుతున్నాయి. ఈమె జీవింపజేస్తున్న ఆత్మ కలిగిన వ్యక్తి. అది ఎంత గొప్ప విషయం అంటే సంఘంలో ఇంకా నన్ను స్వస్థపరచండి పాస్టర్ గారు, రోగాలు పాస్టర్ గారు, బాధలు పాస్టర్ గారు. చూడండి, చాలామంది ఆ కష్టాల్లో, ఆ నష్టాల్లో ఉన్నప్పుడు వాళ్ళు ప్రార్థన చేయరు. ఒకవేళ ప్రార్థన చేస్తున్న ఆబ్సెంట్ మైండ్తో చేస్తారు, విశ్వాసంతో చేయరు. నువ్వు అర్థం చేసుకోవాలి, నీలో జీవింపజేయు ఆత్మ ఉంది. హల్లెలూయా. నిన్ను జీవింపజేయడమే కాదు, అనేకులకు ఆ జీవాన్ని ప్రవహింపచేసేటటువంటి లైఫ్ గివింగ్ స్పిరిట్ నీలో ఉంది. యు ఆర్ సన్స్ ఆఫ్ గాడ్, యు ఆర్ డాటర్ ఆఫ్ గాడ్. దేవుని కుమారుడివి, కుమార్తెవి, నీలో జీవింపచేయు ఆత్మ ఉంది. హల్లెలూయా. అందుకే అంటున్నాడు, సంఘ పెద్దల దగ్గరికి వెళ్తానంట, ఆ సంఘ పెద్దలు ఎలాంటి జీవాన్ని కలిగి ఉన్నారు? పునరుద్ధాన జీవాన్ని కలిగి ఉన్నారు. కనుక వాళ్ళు కలిగి ఉన్న జీవము ద్వారా, ఆ యేసుక్రీస్తు జీవము ద్వారా వాళ్ళు ఏం చేస్తున్నారంటే, వాళ్ళు ఏం కలిగి ఉన్నారో అది ఇస్తున్నారు సంఘంలో ఉన్న వాళ్ళకి. వాళ్ళు అంటే సంఘములో ఉండి ఇంకా ప్రార్థన చేయించుకుంటున్నారంటే అర్థం ఏంటి? వాళ్ళు చిన్నపిల్లలు, వాళ్ళు ఇంకా ఎదగల, సంఘ పెద్దలు అవ్వాల, సంఘంలో ఉన్నతమైన స్థానానికి రాలా, సంఘంలో ఆత్మలో ఎదిగినటువంటి స్థానానికి ఇంకా వాళ్ళు రాలా. అందుకని వాళ్ళు ఇంకా ప్రార్థన చేయించుకునే స్థితిలో ఉన్నారు. కానీ అయితే సంఘ పెద్దలు అయితే ప్రార్థన చేస్తున్నారంట. వాళ్ళు ప్రార్థన చేస్తున్నప్పుడు రోగము, పాపాలు అన్నీ పోతున్నాయంట. అంటే అర్థం ఏంటంటే వీళ్ళు ఎదిగినటువంటి వ్యక్తులు, ఆత్మలో ఎదిగినటువంటి వ్యక్తులు. ఈరోజు సంఘ పెద్దలు అంటే ఏదో ఒక పోస్ట్ కాదు, కొందరు మాత్రమే కాదు, సంఘంలో ఉన్న అందరూ కూడా సంఘంలో పెద్దగా తయారవ్వాలి. హల్లెలూయా. ఆత్మలో ఎదగాలి వాళ్ళు. సంఘంలో ఉన్న అందరూ కూడా వాళ్ళ ఆత్మలో ఎదగాలి. చూడండి, వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ ద ఎల్డర్స్ ఆఫ్ ద చర్చ్? ఇప్పుడు మనలో ప్రవహిస్తున్న జీవం ఏంటి? ఎవరి జీవము? మనలో ప్రవహిస్తున్నటువంటి జీవం ఎవరిది? చూడండి, యోహాను సువార్త 10వ అధ్యాయం 10వ వచనం. మనలో ఉన్నటువంటి జీవం ఎవరిది? యోహాను సువార్త 10వ అధ్యాయము 10వ వచనం. దొంగతనమును హత్యను నాశనము చేయుటకు వచ్చును గాని మరి దేనికి రాడు. హల్లెలూయా. గొర్రెలకు జీవం ఇవ్వడానికి, చదవండి, అది సమృద్ధిగా కలగడానికి. ఇక్కడ సమృద్ధిగా అంటే అర్థం ఏంటి? మోర్ అండ్ మోర్ అంటే అర్థం ఏంటి? ఇది కరెక్ట్గా ట్రాన్స్లేషన్ కరెక్ట్గా లేదు. మోర్ అండ్ మోర్ అంటే అర్థం ఏంటి? ఇంకా ఎక్కువ. కాదు అక్కడ అర్థం అది కాదు. కంప్లీట్నెస్, ద ఫుల్నెస్ అంటే ఇక్కడ సంపూర్ణముగా అని రాసుకోండి. ఇక్కడ సమృద్ధిగా అని ఉంది కదా, అక్కడ ఏం రాస్తారంటే సంపూర్ణముగా కలుగుటకు అని రాసుకోండి. అది కరెక్ట్ మీనింగ్. అక్కడ గొర్రెలకు జీవం ఇవ్వడానికి, అది సంపూర్ణముగా కలుగటానికి నేను వచ్చితినని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. యేసుప్రభు వారి మాటే నిశ్చయం. మళ్ళీ ఆయన ఏమంటున్నాడంటే మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. ఏం చెప్తున్నాడంటే, యేసయ్య నేను నా జీవాన్ని, గొర్రెలకు ఎవరి జీవాన్ని ఇచ్చాడంట? ఆయన జీవాన్ని, నా జీవాన్ని గొర్రెలకు ఇచ్చాను, నా జీవితాన్ని నా బిడ్డలకు ఇచ్చాను, నా గొర్రెలకు ఇచ్చాను. ఇప్పుడు వారిలో ఉన్నది ఎవరి జీవము? యేసయ్య జీవము. యేసయ్య జీవం ఎవరిలో ఉందంట? తమ గొర్రెలలో ఉందంట. అంటే ఆయన కాపరి గొర్రెలు ఎవరంటే మనమే. ఆయన మేపే గొర్రెలం ఎవరంటే మనమే. ఆయన గొర్రెలము, ఆయన కుమార్తెలం మనమే. ఇప్పుడు ఆయన జీవం ఎవరికి ఇచ్చాడంట? మనకిచ్చాడంట.
ఇప్పుడు మనలో ఎవరి జీవం ఉంది? ఆయన జీవం ఉంది. అది ఎలా ఉందంటే కంప్లీట్గా ఇచ్చాడంట. వావ్! సమృద్ధిగా అన్న మాటకు అర్థం ఏంటంటే సంపూర్ణంగా. అది కరెక్ట్ ట్రాన్స్లేషన్. గ్రీక్ నుంచి మనం చూసినట్టయితే అక్కడ వాడబడిన మాటకి కరెక్ట్గా అర్థం ఏంటంటే సంపూర్ణముగా ఇచ్చాడంట. అది అంటే కొద్దిగా కూడా ఆయన దాచుకోలే, కొద్దిగా కూడా ఆయన మహిమ దాచుకోవాలా, ఆయన జీవాన్ని దాచుకోవాలా, ఆయనలో కలిగి ఉంది ఏది కూడా కొద్దిగా కూడా దాచుకోలేదు. అది సంపూర్ణంగా మనలో కనపడడానికి ఆయన జీవాన్ని మనకిచ్చాడంట. అంటే సంపూర్ణంగా ఆయన పరిశుద్ధతను చూపించవచ్చు. 33.5 సంవత్సరాల్లో యేసయ్య ఎక్కడైనా పడిపోయాడా? పడలేదు. నువ్వెందుకు పడాలి? 33.5 సంవత్సరాల్లో యేసయ్యకి రోగం వచ్చిందా? యేసయ్య అమ్మో ఈ కష్టం వచ్చేసింది నేను ఏమైపోవాలి బాబో అని ఏడ్చాడా యేసయ్య 33.5 సంవత్సరాల్లో ఎప్పుడైనా? ఆయన జీవాన్ని కలిగి ఉన్నావు నువ్వు. ఏంటి ఆయన జీవం ఏం చేస్తా చూద్దాం. చూడండి ఆయన జీవం ఏం చేస్తుంది, ఆయన జీవం ఎలాంటిది. యోహాను సువార్త 5వ అధ్యాయము 26వ వచనం. తండ్రి ఎలాగు తనంతట తానే జీవము గలవాడై ఉన్నాడో అలాగే కుమారుడును తనంతట తానే జీవము గలవాడై ఉండుటకు కుమారునికి అధికారం అనుగ్రహించను. వావ్! చెప్పండి. యేసయ్య అంట తండ్రి ఎలాగైతే మాట ద్వారా సర్వసృష్టి కలుగునుగాక, చీకట్లో వెలుగు కలుగునుగాక, ఈ భూమి కలుగునుగాక తనంతట తానే జీవించగలడు తండ్రి. ఎవరో తండ్రిని జీవింపచేయవలసిన అవసరంలా. అలాగే కుమారుడు కూడా తనంతట తానే జీవింపచేయగలడు. ఇప్పుడు సంగతి ఏంటో తెలుసండి, అదే జీవాన్ని నీకు నాకు ఇచ్చాడు దేవుడు. హల్లెలూయా! ఎంత గొప్ప విషయం. ఇప్పుడు మనం కూడా ఎవరు అవసరం లేకుండా మనమే జీవింప చేసుకోగలం. అలాంటి జీవాన్ని కలిగి ఉన్న మనం అది సమృద్ధిగా ఇచ్చాడంట, సంపూర్ణంగా ఇచ్చాడంట మనకి. హల్లెలూయా! దిస్ ఇస్ నాట్ ఎ ఆర్డినరీ వర్డ్, దిస్ ఇస్ ఎక్స్ట్రాడినరీ వర్డ్. హల్లెలూయా! ఎంత గొప్ప విషయం, ఎంత గొప్ప విషయం. నీకు నువ్వే జీవింప చేసుకుని నీకు నువ్వు సంపూర్ణ పరిశుద్ధంగా, సంపూర్ణ నీతిగా, సంపూర్ణముగా అద్భుతాలు జరిగేలా, సంపూర్ణముగా స్వస్థతలు జరిగేలా, సంపూర్ణముగా ఆ కార్యసిద్ధి కలుగు చేసే సామర్థ్యంతో కూడిన జీవము నీలో నాలో ఉంది. హల్లెలూయా! అది యేసయ్య జీవము. అది సంపూర్ణంగా చూపించడానికి మనలో ఆయన ఉంచాడంట. ఎంత గొప్ప విషయం, ఎంత గొప్ప విషయం, ఎంత గొప్ప విషయం, ఎంత గొప్ప విషయం. దేవుడు మనల్ని ఎలా చేశాడంట చూడండి. 1 కొరింథీయులకు రాసిన పత్రిక 15:45. ఇందు విషయమై ఆదాము మొదటి మనుషుడు జీవించు ప్రాణి ఆయనేనని వ్రాయబడి ఉన్నది. చూడండి, ఇందు విషయమై ఆదామును మొదటి మనుషుడు జీవించు ప్రాణి. అతడు జీవించు ప్రాణి అంటే అతడు సంపాదించుకుంటాడు, అతను తింటాడు, అతను భార్య బిడ్డలకు సంపాదిస్తాడు, పెడతాడు, తింటాడు. ఇది జీవించు ప్రాణి. అంటే తన కోసం తాను జీవించగలడు. అది కూడా కంప్లీట్గా జీవించలేడు. దాంట్లో కూడా పడుతూ లెగుస్తూ ఉంటాడు. కష్టాలు వస్తాయి, నష్టాలు వస్తాయి, అప్ అండ్ డౌన్స్ వస్తాయి, పడుతూ లెగుస్తాడు. ఆదామును మొదటి మనుషుడు, మొదటి ఈ భూమి మీద పుట్టినటువంటి ఆదాము అలాంటి వాడు. కానీ సెకండ్ యాడమ్, లాస్ట్ యాడమ్ యేసుక్రీస్తు వారు ఎలాంటి వారు చూద్దాం. చదవండి. కడపటి ఆదాము, లాస్ట్ యాడమ్, సెకండ్ యాడమ్. చదవండి. ఇంగ్లీష్లో ఉంటుంది లైఫ్ గివింగ్ స్పిరిట్. లైఫ్ గివింగ్ స్పిరిట్. ఆదాము తాను జీవింప చేసుకోలేడు, ఇతరులను జీవింప చేయలేడు. ఏదో అతను కొంచెం పడుతూ లెగుస్తూ జీవిస్తాడు. అలాంటి ప్రాణము కలిగిన ఆ జీవం అది. చాలామంది అంటారు నేను ఆదాము మొదటి మనిషిలో నుంచి వచ్చాను. నువ్వు మొదటి మనిషిలో నుంచి వచ్చావు కనుక ఇలాగ ఉన్నావు నువ్వు. కానీ నేను మొదటి మనిషిలో నుంచి రాలే, నేను రెండవ ఆదాములో నుంచి వచ్చాను. హల్లెలూయా! ఆయన అంటున్నాడు నన్ను ఆయనలో నుంచి కన్నాడంట. ఆయన అక్షయ బీజంలో నుంచి పుట్టామంట. గట్టిగా చప్పలు కూడా దేవుని మేము పరచండి. హల్లెలూయా! ఆయన అక్షయ బీజంలో నుంచి,
ఆయన అక్షయమయ్యేవాడు, క్షయము కానటువంటి వాడు. ఆయన అక్షయ బీజంలోంచి అక్షయ బీజాన్ని బయటికి తీశాడు. ఆ అక్షయ బీజం నేను, నువ్వు. ఈరోజు దేవుడు చెప్తున్నాడు, ఆయన జీవింపజేయు ఆత్మను కలిగి ఉన్నాడంటే యేసయ్య తన్ను తాను జీవింపజేసుకోవడమే కాదు, తన శరీరాన్ని జీవింపజేసుకోవడమే కాదు, తన ఆత్మను జీవింపజేసుకోవడమే కాదు, తన ప్రాణాన్ని జీవింపజేసుకోవడమే కాదు, తన్ను తాను జీవింపజేసుకోవడమే కాదు, తను జీవింపజేసుకుంటూ అనేకుల్ని జీవింపజేసుకునే సామర్థ్యం యేసయ్యలో ఉందంట. అలాంటి జీవాన్ని యేసయ్య కలిగి ఉన్నాడంట. అలాంటి జీవాన్ని దేవుడు నీకు నాకు యేసుక్రీస్తు ద్వారా ఇచ్చాడు. హల్లెలూయా! ఎంత గొప్ప విషయం, ఎంత గొప్ప విషయం అండి, ఎంత గొప్ప విషయం. హల్లెలూయా! చూడండి, ఆదాము జీవించు ప్రాణి, యేసుక్రీస్తు జీవింపజేయు ఆత్మ కలిగిన వాడు. హల్లెలూయా! అందుకే అంటాడు 2 కొరింథీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 17వ వచనం, కాగా ఎవడైనను క్రీస్తు యేసునందున్న ఎడల వాడు నూతన సృష్టి, పాతవి గతించెను, ఇదిగో కొత్తవాయను. హల్లెలూయా! ఇప్పుడు క్రీస్తు యేసునందు ఉన్నావు నువ్వు నేను కూడా. ఎందుకంటే మనల్ని ఆయన యందు ఆయన ఉంచుకున్నాడంట. క్రీస్తు యేసునందు ఉన్నాం మనం అంతా కూడా. యేసుక్రీస్తు మనలో ఉన్నాడు, మనము క్రీస్తు యేసునందు ఉన్నాము. ఆయనే మనలను ఏర్పరచుకొనెను. చాలా గొప్ప విషయం. ఆయన వాడిగా చేసుకున్నాడంట. క్రీస్తు యేసునందు మనల్ని ఉంచుకున్నాడు ఆయన. మనం క్రీస్తు యేసునందు ఉన్నవారము కాబట్టి ఇప్పుడు మనం ఎవరమంట? నూతన సృష్టి. పాతవి గతించాయి. పాతవి ఏది కూడా నీలో ఉండడానికి వీల్లేదు, ఉండదు. ఎందుకంటే నువ్వు నూతన సృష్టి, యు ఆర్ ఎ న్యూ క్రియేషన్. తర్వాత వచ్చిన చదవండి. సమస్తము దేవుని వలనైనవి, ఆయన మనలను హల్లెలూయా క్రీస్తు ద్వారా సమాధానపరచుకున్నాడు. సమస్తము దేవుని వలనైనవి. నీ వలన నా వలన అయినది కాదు ఈ నూతన సృష్టి కార్యము, ఇది దేవుని వలన అయినది. చూడండి, ఇజ్రాయెల్కి ఇవ్వబడిన మాట ఏంటో చూడండి. మత్తయి సువార్త 1:23. మత్తయి సువార్త 1వ అధ్యాయం 23వ వచనం. ఇజ్రాయెల్కి ఇవ్వబడిన మాట ఏంటి? ఆయనకి ఇమ్మానుయేలు అని పేరు పెట్టుదురు అని ప్రభువు తన ప్రవక్త ద్వారా పలికిన మాట. చాలండి. ఆయనకి ఇమ్మానుయేలు అంటే ప్రభు మనకు తోడనే అర్థము, దేవుడు మనకు తోడనే అర్థము. ఇమ్మానుయేలు, ఇప్పుడు మనకి ఇమ్మానుయేలుగా తోడున్నాడు ఆయన. ఇమ్మానుయేలు ఆయన ఎవరికి ఇమ్మానుయేలు? ఇజ్రాయేలుకి ఇమ్మానుయేలు, మనకి ఇమ్మానుయేలు కాదు. మనకి ఎలా ఉన్నాడో తెలుసా? తెలుసుకోవాలనుకుంటున్నారా? మనకి ఎలా ఉన్నాడో తెలుసా? యోహాను సువార్త 14వ అధ్యాయం 23వ వచనం. యోహాను సువార్త 14వ అధ్యాయం 23వ వచనం. యేసు ఒకడు నన్ను ప్రేమించిన యెడల వాడు నా మాట గైకొనును, అప్పుడు నా తండ్రి వాణ్ణి ప్రేమించును, మేము వాని యొద్దకు వచ్చి వాని యొద్ద నివాసం చేయుదుము. హల్లెలూయా! వాని యొద్ద నివాసము చేసేదము, వానిలో నివాసము చేసేదము. వాని యొద్ద కాదు, వానిలో. ఇప్పుడు తండ్రి, కుమారుడు, పరిశుద్ధాత్ముడు ముగ్గురు మనలో నివాసం చేస్తున్నారంట. ఎంత గొప్ప విషయం, ఎంత గొప్ప విషయం, ఎంత గొప్ప విషయం. మనలో నివాసం చేస్తున్నారు, మనకు తోడుండడం కాదు. ఇజ్రాయెల్కి ఇవ్వబడిన వాగ్దానం అది. ఇమ్మానుయేలు అనే వాగ్దానము ఇజ్రాయెల్కి ఇవ్వబడింది. మనకి ఇవ్వబడింది ఏంటంటే మనలో తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ ముగ్గురు కూడా నివాసం చేస్తున్నారంట మనలో. హల్లెలూయా! ఎంత గొప్ప విషయం, ఎంత గొప్ప విషయం. చూడండి, వాళ్ళలో నివాసము చేసేదము. హల్లెలూయా! చూడండి, ట్రబుల్లో నువ్వు చింతించొద్దు. ఆ బాధలో నుండి ఈ బాధలు బయటికి రాలేను, నేను చచ్చిపోతాను, అయిపోయింది ఆ పని అని అనొద్దు. ఎందుకంటే నువ్వు జీవింపజేయ ఆత్మ కలిగి ఉన్నావు. నువ్వు సాధారణమైన వ్యక్తివి కాదు. నువ్వు సాధారణమైన ఇతరులు బాధపడినట్లు నువ్వు బాధపడడానికి వీల్లేదు. ఎందుకంటే నువ్వు అతీతమైన సామర్థ్యం కలిగి ఉన్నావు. ఇది యేసుక్రీస్తు ద్వారా నీలోనికి వచ్చింది. దీన్ని నువ్వు బయటికి తీయాలి, దీన్ని నువ్వు బయటికి తీయాలి. చూడండి, రోమీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయం 14వ వచనం. దేవుని ఆత్మ చేత ఎందరూ నడిపింపబడుదురో వారందరూ దేవుని కుమారులు
కుమారుల ఇందురు. ఇప్పుడు నువ్వు చేయవలసిన పని, నేను చేయవలసిన పని ఏంటంటే ఆయన ఆత్మ ద్వారా మనం నడిపింపబడాలి. అదేంటండి మనం దేవుని కుమారులు అయ్యుందురు అంటే అర్థం ఏంటి? మనం దేవుని కుమారులమే, కానీ దేవుని కుమారులని ఎప్పుడు లోకానికి తెలుస్తుంది? దేవుని ఆత్మ ద్వారా, ఆత్మ మనలో ఉంది, ఆత్మ ద్వారా నడిపింపబడినప్పుడు, దేవుని కార్యాలు మనలో నుంచి బయటకు వచ్చినప్పుడు వీడు దేవుని కుమారుడు రాని అప్పుడు తెలుస్తుందంట. హల్లెలూయా. అర్థమైందా? మనం దేవుని కుమారులమే, కానీ ఆత్మ ద్వారా మనం నడిపింపబడుతున్నప్పుడు, ఆ స్వరము ద్వారా మనం నడిపింపబడుతున్నప్పుడు, ఆ వాక్యము ద్వారా, ఆ పరిశుద్ధాత్మ స్వరము ద్వారా మనం నడిపింపబడుతున్నప్పుడు మనలో నుంచి ఆ కార్యసాధకమైన శక్తి, ఆ జీవం మనలో నుంచి బయటకు వచ్చినప్పుడు అప్పుడు ఇతరులు చూసి అంటారంట, వీడు దేవుని కుమారుడు. హల్లెలూయా. వీడి దేవుని కుమార్తె, ఈమె దేవుని కుమార్తె, ఇవి దేవుని కుమారుడు అని ఇతరులు మనల్ని చూసి తెలుసుకుంటారు. హల్లెలూయా. అంత గొప్ప విషయం. చూడండి, నేను దేవుని వాక్యాన్ని చదివినప్పుడు ఇక్కడ చూడండి, ఇక్కడ ఏముందంటే, నేను దేవుని వాక్యాన్ని చూసినప్పుడు అందులో నాకేం కనబడిందంటే, నాలో జయించే సామర్థ్యాన్ని దేవుడు పెట్టాడని నాకు అర్థమైంది. నేను జయించువాడిని అని నాకు అర్థమైంది. నేను ఈ భూమి మీదకి సాధారణంగా ఉండడానికి రావలేదు అని నాకు అర్థమైంది. ఈ భూమి మీదకి నేను జయించడానికి వచ్చాను అని నాకు అర్థమైంది. హల్లెలూయా. చూడండి, ఇంగ్లీష్లో ఏముంటుందంటే, ఇక్కడ సన్ అనే మాట వాడాడు కదా, కుమారులై ఉందురు అని మాట వాడాడు కదా. అక్కడ గ్రీక్లో ఏముంటుందంటే హ్యూయోస్ అనే మాట వాడాడు. హ్యూయోస్ అంటే గ్రోయింగ్ సన్ అని అర్థం అన్నమాట. అంటే ఎదుగుతున్నటువంటి కుమారులు, ఆత్మలో ఎదుగుతున్నటువంటి కుమారులు అని అర్థం అన్నమాట. కుమారులు అంటే సాధారణ కుమారులు కాదు, ఆత్మలో ఎదిగినటువంటి కుమారులు. హ్యూయోస్ అనే మాట వాడాడు అక్కడ గ్రీక్లో. అంటే దానికి అర్థం ఏంటంటే గ్రోయింగ్ సన్ అని అర్థం అన్నమాట. ది అండర్స్టాండింగ్ ఆఫ్ గాడ్స్ వాయిస్. వారు దేవుని స్వనాన్ని వినగలరు, వారు దేవుని స్వనాన్ని అర్థం చేసుకోగలరు, వారు దేవుని స్వరం ప్రకారం వెళ్ళగలరు. వాళ్ళు ఎదిగినటువంటి కుమారులు. హల్లెలూయా. గ్రోయింగ్ సన్. ఓకే, రోమీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయం 15-16 వచనాలు. ఏలయనగా భయపడుటకు మీరు దాస్యపు ఆత్మను పొందలేదు గాని దత్తపుత్రాత్మను పొందితిరి. చూడండి, ఇక్కడ ఏమంటున్నాడంటే, మీరు మరలా భయపడడానికి, అంటే ఇంతకుముందు అంతా భయపడ్డారు. యేసుక్రీస్తు ఎద్దుకు మీరు రాలేదో, సువార్తను అంగీకరించలేదో, యేసుక్రీస్తునందు మీరు లేరో, అప్పుడు మీరు భయంతోనే జీవించారు. కానీ మరలా మీరు యేసుప్రభు దగ్గరికి వచ్చి కూడా, యేసుక్రీస్తు రక్షణ అంగీకరించి కూడా, యేసుక్రీస్తు మీలోనికి వచ్చి, మీరు యేసునందుండి, యేసు మీ యందుండి, పరిశుద్ధాత్మ మీలో ఉండి, తండ్రి కుమార్ పరిశుద్ధాత్మ మీలో ఉండి, జీవింపజేయ ఆత్మ మీలో ఉండి, ఇప్పుడు కూడా మీరు భయపడితే ఎలాగా? చూసారా? అంటే నా జనులు జ్ఞానం లేక నశించిపోతున్నారు అంటున్నాడు దేవుడు. అంతా దేవుడు ఇచ్చేశాడు. ఆ జీవింపజేయ ఆత్మను మనలో పెట్టేశాడు. మనం జీవింపజేసుకోవడానికి, ఇతరులు జీవింపజేయడానికి మనకి సామర్థ్యం ఉంది, ఆ జీవం ఉంది. కానీ ఆ జీవం ఉందన్న సంగతే క్రైస్తవులకు తెలియకపోవడం వల్ల వాళ్ళు ఇంకా భయంలో జీవిస్తున్నారంట. చూడండి, మరలా భయపడుటకు మీరు దాస్యపు ఆత్మను పొందలేదు కానీ దత్తపుత్రాత్మను పొందితిరి. హల్లెలూయా. ఎంత గొప్ప విషయం. చూడండి, ఆత్మ కలిగిన వారై మనము అబ్బా తండ్రి అని మొరపెట్టుచున్నాము. మనము దేవుని పిల్లలమని ఆత్మ తానే మన ఆత్మతో కూడా సాక్ష్యం ఇచ్చున్నాడు. ఇప్పుడంట ఆ ఆత్మ అంట మన ఆత్మతో సాక్ష్యం ఇస్తుందంట. మా లోపల తెలిసిపోద్ది, అది మన ఆత్మతో సాక్ష్యం ఇస్తున్నాడంటే, ఇదిగో నువ్వు దేవుని కుమారుడివి. మనం ఎక్కడ సాక్ష్యం పొందుతున్నావో తెలుసా? లోపల సాక్ష్యం పొందుతున్నాం మనం. ఇది బయటికి కనపడంది, ఇది లోపల సాక్ష్యం కలిగి ఉన్న పరిశుద్ధాత్ముడు నీ ఆత్మతో సాక్ష్యం ఇస్తున్నాడంటే, నిన్ను నేను రక్షించాను, నువ్వు రక్షింపబడ్డావు. హల్లెలూయా. ఎంత గొప్ప విషయం. దావీదు అంటున్నాడు, నీ యొక్క మందిరపు గుమ్మముల యొద్ద నేను ఉందునయ్యా అంటున్నాడు. దావీదుకి అదే చాలా గొప్ప. దావీదు ప్రవక్త, రాజు, ఆయన అంటున్నాడు నీ గుమ్మముల యొద్ద ఉంటానయ్యా అంటున్నాడు. దేవుడు ఇచ్చిన కృప ఏంటి తెలుసా? ఆయన గుమ్మముల యొద్ద ఉంటానంటే, గుమ్మముల యొద్ద ఉండడానికే చాలా కష్టపడ్డాడు దావీదు. కానీ ఇప్పుడు మనం ఏం కష్టపడకుండా
ఆయన మనలోనికి వచ్చి ఆయన కృప ద్వారా మనలో ఉండి ఆయన జీవింపజేస్తున్నాడు మనల్ని. ఎంత గొప్ప విషయం! హల్లెలూయా! ఇది కేవలం కృప, ఇది కేవలం కృప. మన క్రియలను ఆధారం చేసుకోకుండా, మనల్ని ఆధారం చేసుకోకుండా ఆయన మనలో వచ్చి మనల్ని జీవింపజేస్తున్నాడు. ఎంత గొప్ప కృప! మనం దేవుని కుమారులైన పిలవపడడానికి, దేవుని కుమారులుగా ఈ భూమి మీద కనపడడానికి మనకి మనం ఆధారం కాదు, ఆయన కృపే మనకి ఆధారం. హల్లెలూయా! ఆయన కృపే ఆధారం. చూడండి జాయింట్ హెయిర్స్ మీన్స్, చూడండి ఇక్కడ ఒక మాట మీకు చూపిస్తాను. 16-17 వచనాలు చూడండి. 17 వచనం చదవండి. మనం పిల్లలమైతే వారసులము. ఇది ఎన్నో వచనం అంటే రోమీలు రాసిన పత్రిక 8వ అధ్యాయం 17వ వచనం అండి. ఇందాక 16 వరకు చదువుకున్నాం కదా, ఇప్పుడు 17వ వచనం చదువుతున్నాం. అనగా దేవుని వారసులం. మనం పిల్లలమైతే వారసులము. ఎవరికి వారసులము? దేవుని వారసులము. అదేంటండి, దేవునికి ఆల్రెడీ యేసుక్రీస్తు అనే కుమారుడు ఉన్నాడు కదా, మన వారసులం అంటే ఆయనకి మనకి సగం సగం ఇస్తాడా? మనం అలా అనుకుంటాం. మనం ఏమనుకుంటామంటే పిల్లలమైతే మరి చూడండి, మనకి యాక్చువల్లీ 2 కొడుకులు ఉన్నారనుకో, ఒక కొడుక్కి సగం, ఒక కొడుకు సగం. కానీ ఇక్కడ అలా యూదుల లెక్క ప్రకారం అలా కాదు. జాయింట్ హెయిర్స్ ఆఫ్ గాడ్, తోటి వారసులం అంటే అర్థం ఏంటంటే సగం సగం ఇస్తాడని కాదు. తోటి వారసులు అంటే యూదుల లెక్క ప్రకారము జాయింట్ హెయిర్స్ విత్ క్రైస్ట్. జాయింట్ హెయిర్స్ అంటే అర్థం ఏంటంటే, తోటి వారసులు అంటే అర్థం ఏంటంటే ఆ తండ్రి ఆస్తి మీద ఇద్దరు కుమారులకి సర్వహక్కులు ఉంటాయి. వీడికి అన్నిటి మీద హక్కు ఉంటుంది, ఆ రెండో కుమారుడు కూడా హక్కు ఉంటుంది. జాయింట్ హెయిర్స్ అంటే అది. హల్లెలూయా! అంటే తోటి వారసులము అంటే అర్థం ఏంటంటే సగం యేసుప్రభుకి సగం నీకు అని కాదు అక్కడ అర్థం. యేసుప్రభువుకి తండ్రి అన్నిటి మీద ఎంత హక్కు ఉందో నీకు కూడా వారసత్వం ఇచ్చేశాడు దేవుడు కృప ద్వారా. హల్లెలూయా! ఎంత గొప్ప విషయం! అన్ని విషయాల్లో, ఆయన జీవం విషయంలో, ఆయన మహిమ విషయంలో, ఆయన ప్రసన్నత విషయంలో, అన్ని విషయాల్లో, ఆయన గ్లోరీ విషయంలో, అన్ని విషయాల్లో యేసుప్రభుకి ఎంత హక్కు ఉందో ఆయన వారసుడుగా నీకు కూడా అంత హక్కు ఉంది. ఇది కేవలం కృప. ఇది కృప. చూడండి, అందుకే ఇప్పుడు మనం ఫుల్ ఆఫ్ లవ్, ఫుల్ ఆఫ్ గ్రేస్, ఫుల్ ఆఫ్ హోలీనెస్, ఫుల్ ఆఫ్ రైచియస్నెస్ కలిగి ఉంటాం. సంపూర్ణ నీతి, సంపూర్ణ పరిశుద్ధత, సంపూర్ణ కృప, సంపూర్ణ దయ, సంపూర్ణ ప్రేమ మనలో కనబడతాయి. ఎందుకంటే మనము ఆయన వారసులము. హల్లెలూయా! ఆయన వారసులం అంటే అర్థం ఏంటి? ఆయన బీజం కలిగిన వారము, ఆయన బీజంలో నుంచి పుట్టిన వారం మనం. ఇప్పుడు ఆయన వారసుడు నువ్వు. కాబట్టి ఇప్పుడు మనలో నుంచి ఆయన కార్యాలు బయటికి వెళ్తాయి. హల్లెలూయా! చూడండి, ఇక్కడ మీకు ఒక విషయం చూపిస్తాను. 1 రాజులు 17:1. అందుకే మనం ఎక్కువ ఆత్మలో ప్రార్థన చేయాలి, భాషలు మాట్లాడాలి, మనం స్పిరిట్లో ఉండాలి ఎప్పుడు కూడా. ఎప్పుడైతే మనం స్పిరిట్లో ఉంటామో ఆ స్పిరిట్ మూవింగ్ అనేది ఏం చేస్తుందంటే మనకి స్టాండర్డ్గా నిలబడడానికి ఆత్మ మనల్ని నిలబెడుతుంది. హల్లెలూయా! స్పిరిట్ మూవింగ్ ఇట్స్ వెరీ వెరీ ఇంపార్టెంట్. ఆత్మలో మనము కదులుతూ ఉండాలి, ఆత్మలో వెళ్ళాలి, మనం ఆత్మలో మాట్లాడాలి. మనం ఏం చేసినా ఆత్మ ద్వారా చేయాలి. హల్లెలూయా! 1 రాజుల గ్రంథము 17వ అధ్యాయం 1వ వచనం. అంతటా గిలాదు కాపురస్తుల సంబంధియును తిష్కీయుడైన ఏలియా అహాబు వద్దకు వచ్చి ఏలియా అహాబు నొద్దకు వచ్చి అహాబుతో చెప్తున్నాడు అనమాట. ఏం చెప్తున్నాడు చూద్దాం. ఏలియా, ఎవని సన్నిధిని నిలబడి ఉన్నానో ఇజ్రాయేలు దేవుడైన ఆ యెహోవా జీవము తోడు నా మాట ప్రకారము
పిలిచెను. చూసారా, ఇక్కడ దేవుడు ఒక మాట విడుదల చేశాడు ఆహాబుకి ఏలియా ద్వారా. ఏమంటున్నాడంటే, ఇక్కడ మంచైన వర్షమైన కొరదయ్యా. ఆహాబు మంచోడే, కానీ ఆయన దేవుడికి విధేయత చూపించలే. ఎప్పుడైతే అలా చేశాడో దేవుడు కోపం వచ్చి అలా చెప్పగానే తర్వాత ఏం జరిగింది చూద్దాం. చదవండి. పిమ్మట యెహోవా వాక్కు అతనికి ప్రత్యక్షమై, నీవు ఇచ్చట నుండి తూర్పు వైపునకు పోయి యోర్దానునకు ఎదురుగానున్న కెరీతు వాగు దగ్గర త్రాగి ఉండుము. ఆ వాగు నీరు నీవు త్రాగుదువు. అచ్చటికి నీకు ఆహారం తెచ్చినట్లు నేను కాకోలములకు ఆజ్ఞాపించుతానని అతనికి తెలియదు. అది చెప్పేసి ఏలీ అక్కడి నుంచి వెళ్ళిపోయాడు. తర్వాత ఏం జరిగింది చూద్దాం. అతడు పోయి యెహోవా సర్వ చొప్పున యోర్దానునకు ఎదురుగానున్న కెరీతు వాగు దగ్గర నివాసం చేశాను. అక్కడ కాకోలములు ఉదయమందు రొట్టెను మాంసమును అస్తమయమందు రొట్టెను మాంసమును అతని యొద్దకు తీసుకుని వచ్చుచుండెను. అతడు వాగు నీరు త్రాగుచు వచ్చెను. కొంతకాలమైన తరువాత దేశంలో వర్షము లేక ఆ నీరు ఎండిపోయెను. అంతటి యెహోవా వాక్కు అతనికి ప్రత్యక్షమేలాగా సెలవిచ్చెను, నీవు సీదోను పట్టణ సంబంధివైన సారేపతు అను ఊరికి చూడండి. 3వ వచనం చదవండి. 9వ వచనమా ఒకసారి చూద్దాం. ఓకే, పడలేదు అన్నాడు. తర్వాత యెషయా గ్రంథానికి వెళ్తాం. యెషయా గ్రంథం 38వ అధ్యాయం 1వ వచనం చదవండి. చూడండి, ఇక్కడ ఎప్పుడైతే ఏలియా చెప్పాడో అక్కడ ఆగిపోయింది వర్షం, అక్కడ పడలే. ఇంకొక ఎగ్జాంపుల్ చూపిస్తాను మీకు. యెషయా గ్రంథం 38:1. ఆ దినములో హిజ్కియాకు మరణకరమైన రోగం కలుగుగా ప్రవక్తయు ఆమోజు కుమారుడైన యెషయా అతని యొద్దకు వచ్చి, నీవు మరణమవుచున్నావు, బ్రతుకవు గనుక నీవు నీ ఇల్లు చక్కబెట్టుకోనమని యెహోవా సెలవిచ్చుచున్నాడని చెప్పగా. చూడండి, ఇక్కడ హిజ్కియాతో సేమ్ అలాగే మాట్లాడుతున్నాడు. నీవు నీ ఇల్లు చక్క పెట్టుకో, నీవు బతకవు అని మాట్లాడుతున్నాడు హిజ్కియాతోటి. అప్పుడు హిజ్కియా ఏం చేశాడు చదవండి. నీవు మరణమవుచున్నావు, బ్రతుకు గనుక నీవు నీ ఇల్లు చక్క పెట్టుకోమని యెహోవా సెలవిచ్చుచున్నాడని చెప్పగా, అతడు తన ముఖమును గోడతట్టు త్రిప్పుకొని, యెహోవా యథార్థ హృదయుడైన సత్యముతో నీ సన్నిధిని నేనెట్లు నడుచుకొంటినో నీ దృష్టికి అనుకూలముగా సమస్తము నేనెట్లు జరిగించుతునో కృపతో జ్ఞాపకం చేసుకొనమని హిజ్కియా కన్నీళ్లు విడుచుచు యెహోవాను ప్రార్థింపగా. హిజ్కియా కన్నీళ్లు విడుస్తూ ప్రార్థన చేశాడంట. ఇక్కడ ఏమంటాడంటే, మీరు ఇంటికాడ ఈ వాక్యాన్ని ధ్యానించండి, ఈ అధ్యాయం మొత్తం ధ్యానించాడు. అక్కడ ఏమంటాడంటే, సజీవులే నిన్ను ఆరాధిస్తారయ్యా, నేను చచ్చిపోతే నిన్ను ఎలా ఆరాధిస్తాను. హిజ్కియా గొప్ప ప్రార్థన చేశాడండి. ఇక్కడ మనం ఎలాగ ప్రార్థన చేయాలో కూడా తెలుసుకోవాలి. ఎలా ప్రార్థన చేయాలో తెలుసుకోవాలి. సజీవులే నిన్ను ఆరాధిస్తారయ్యా, నేను మరణవాసం పడితే నిన్ను ఎవరు ఆదరిస్తారు అన్నప్పుడు దేవుడు హిజ్కియాకి మళ్ళీ ఆయుష్ పొడిగిస్తాడు, మళ్ళీ పంపిస్తాడు, ప్రవక్తను పంపించి అంటాడు, నువ్వు మళ్ళీ వెళ్ళి చెప్పాలి. అదేంటి ప్రభువా, ఆల్రెడీ నువ్వు చెప్పావు కదా హిజ్కియా చచ్చిపోతాడని. చెప్పాను కదా. కాదు హిజ్కియా మళ్ళీ ప్రార్థన చేశాడు. నీతిమంతుని ప్రార్థన బహుబలము గలదై ఉంటుంది. హల్లెలూయా. సరే, నీవు చేసినటువంటి ప్రార్థన దేవుని యొక్క మాటను మార్చివేయచ్చు అంటే అర్థమైంది. దేవుడు అబద్ధం ఆడతాడా? కాదు. అందుకే ఇందాక మీకు అక్కడ చెప్పాను, అక్కడ చూపించాను. హెబ్రీలు రాసిన పత్రిక 4వ అధ్యాయం 13వ వచనంలో ఏముంది? ఆయనకి సమస్తము సృష్టించబడిన సృష్టిలో ఉన్నవి అన్నీ కూడా ఆయనకి తెలుసు. అంటే జరుగుతున్నది తెలుసు, జరగబోయేది తెలుసు, జరిగిపోయింది తెలుసు, అన్నీ తెలుసు ఆయనకి. పాస్ట్, ఫ్యూచర్, ప్రెజెంట్ అన్నీ తెలుసు ఆయనకి. అంటే హిజ్కియా ఎలా ప్రార్థన చేస్తాడని, హిజ్కియాకి మళ్ళీ పొడిగిస్తానని అన్నీ కూడా దేవుడికి తెలుసు. హల్లెలూయా. అక్కడ చూస్తే మళ్ళీ హిజ్కియా ప్రార్థన చేసినప్పుడు హిజ్కియాకి ఆయుష్ దేవుడు పొడిగించాడు. హల్లెలూయా. చూసారు, నీతిమంతుని ప్రార్థన
బహుబలము గలదై ఉంటుందంట. హల్లెలూయా. నువ్వు ప్రార్థించాలి. నువ్వు విశ్వాసంతో కూడి ప్రార్థించినప్పుడు దేవుడు నీ జీవితంలో కార్యం చేస్తాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఏలియా కూడా మన వంటి వాడే ఏలియా కూడా. హల్లెలూయా. చూస్తారా ఇక్కడ చూడండి, ఇక్కడ ఏముంటుందంటే యాకోబు పత్రిక 5వ అధ్యాయము, యాకోబు పత్రిక 5వ అధ్యాయము, యాకోబు పత్రిక 5వ అధ్యాయము అక్కడ చూడండి 17వ వచనం చూడండి. ఏలియా మన వంటి స్వభావము గలవాడి మనుషుడే, వర్షింపకుండానట్లు అతడు ఆసక్తితో ప్రార్థన చేయగా 3.5 సంవత్సరముల వరకు భూమి మీద వర్షింపలేదు. హల్లెలూయా. ఏలియా కూడా మనలాంటి వాడు. ఏలియాకి మనకి తేడా ఏంటి? మనం ప్రార్థన చేస్తే ఎందుకు జరగట్లేదు? ఏలియా హృదయంలో నమ్మాడు, నోటితో విడుదల చేశాడు, అయిపోయింది అంతే. సింపుల్ కదండి. కానీ మనోళ్ళు హృదయం విశ్వసించరు, నోటితో మాత్రమే చెప్తారు. అలా జరగదు, ఆ ప్రార్థన జరగదు. విశ్వాసహితమైన ప్రార్థన జవాబు తీసుకొస్తుంది. హల్లెలూయా, హల్లెలూయా. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. ఈరోజు మనం దేవుని కుమారులు అనే అంశం మీద మాట్లాడుకున్నాం. ఈ దేవుని కుమారులుగా అంటే అర్థం ఏంటంటే, బ్రాకెట్లో నువ్వు రాసుకున్నావు, జీవించు వాక్యము, క్రియారూపకంగా బయలుపరచబడే వాక్యము. ఈ భూమి మీద జీవించే వాక్యము ఎవరంటే మనము దేవుని కుమారులమైన మనమే. మనలో ఆయన జీవింపచేయ ఆత్మను పెట్టాడంట మనలోని. ఎంత గొప్ప విషయం! ఆయన మన నూతన సృష్టిగా చేశాడంట. ఇప్పుడు మనల్ని జీవింపజేసుకోవడమే కాదు కానీ లోకానికి జీవకరంగా ఉంటాం. ఇది దేవుని కృప. హల్లెలూయా. ప్రార్థన చేసుకుందామండి. థ్యాంక్ యూ లార్డ్ జీసస్. యేసయ్య నీకు వందనాలు స్తోత్రం చెల్లిస్తున్నాను. ఆయన తండ్రి, నీ మహోన్నతమైన కృపను బట్టి నీకు వందనాలు స్తోత్రం చెల్లిస్తున్నాను తండ్రి. ఈరోజు ఎంతమంది అయితే వాక్యం విన్నారో వీళ్ళందరూ కూడా ఆత్మలో, శరీరంలో, ప్రాణంలో ఫలించినట్లు చేయమని ప్రార్థన చేస్తున్నాను ప్రభా. ఎంతమంది అయితే రోగులై ఉన్నారో వాళ్ళు స్వస్థపరచండి. ఎంతమంది అయితే బలహీనలై ఉన్నారో వాళ్ళని బలపరచండి ప్రభా, స్థిరపరచండి, ముందుకు తోడు నడిపించమని ప్రార్థన చేస్తున్నాను ప్రభా. నీ స్వరాన్ని, నీ పరిశుద్ధాత్మని, నీ వాక్యం వారికి తోడుగా నడిపించమని ప్రార్థన చేస్తున్నాను. సమస్త మహిమగంతా నీకే ఆరోపిస్తూ యేసు నామములో అడిగి వేడుకొంచున్నాను తండ్రి, ఆమేన్. మన తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమయు, క్రీస్తు యొక్క కృప, పరిశుద్ధాత్మ దేవుని అన్యోన్య సహవాసము సదా మనందరికీ తోడేయండి, సకల పరిశుద్ధులకు తోడేయండి, నడిపించునుగాక. ఆమేన్. హల్లెలూయా. ఈరోజు వాక్యం మీకు ఆశీర్వాదకరంగా ఉందని నమ్ముతున్నాను. మళ్ళీ మనం వచ్చే ఆదివారం కలుసుకుందాం. మీరు నాతో మాట్లాడాలంటే నా ఫోన్ నెంబర్ 7995114945. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. ఆమేన్.